రికార్డ్ పెట్టారా? అందరికీ శుభోదయం అండి. నిన్నటి వరకు అభావవాదం ఖండన వరకు పూర్తి చేశారు భాగ్యలక్ష్మి గారు. ఈరోజు నుంచి భాక్తవాద ఖండన గురించి మన వివరంగా చెప్తారు భాగ్యలక్ష్మి గారు. సర్వేభ్యः నమస్కారः. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారైనటువంటి అనంతకృష్ణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం ధ్వన్యాలోకం పరీక్షల రీత్యా పునశ్చరణలో భాగంగా మనం నిన్నటి వరకు 13వ కారిక వరకు చదువుకోవటం జరిగింది. ఈరోజు 14వ కారిక నుంచి చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో మనం అభావవాద నిరాకరణ అనేటువంటిది చూసాం నిన్న 13వ కారికలో. ఇప్పుడు ఇవాళ నుంచి 14వ కారిక నుండి రెండవదైన భాక్తవాదం దాన్ని నిరాకరించడం దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఈరోజు పాఠంలోనికి ప్రవేశించే ముందుగా నిన్న వరకు మనం ఒకసారి ఏం మాట్లాడుకున్నామో దాని గురించి పునశ్చరణ చేసుకొని ఈరోజు పాఠంలోనికి వెళ్దాం. మనం 9వ కారికలో చూసినప్పుడు ఆలోకార్తి దీపశిఖాయ అనేటువంటి కారికను మనం చూసిన రోజున వ్యంగ్య వ్యంజకాలకే ప్రాధాన్యం ఉన్నా కూడా కవులు వాచ్యవాచకాలనే ముందుగా గ్రహించటం అనేది ఏదైతే ఉందో అది కూడా యుక్తమే అని అక్కడ ఆ కారికలో మనకు చెప్పడం జరిగింది. ఇక తరువాత ఏం చెప్తున్నాడు? వాక్యం యొక్క అర్థం ఏ విధంగా పదాల ద్వారా తెలియబడుతుందో అదే విధంగా వ్యంగ్యార్థం యొక్క జ్ఞానం కూడా వాచ్యార్థము ద్వారా కలుగుతుంది అని మనకు యథాపదార్థ ద్వారేణ అనేటువంటి కారికలో వివరించారు. ఇక 11వ కారిక అయినటువంటి స్వసామర్థ్య వశేనైవ వాక్యార్థం ప్రతిపాదయన్ యథా వ్యాపార నిష్పత్తో పదార్థోన విభావ్యతే. తన సామర్థ్యం చేతే వాక్యార్థాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి పదార్థం అంటే పదము యొక్క అర్థం వాక్యార్థ ప్రతిపాదన రూపమైన వ్యాపారమునందు, అంటే ఇక్కడ వాక్యార్థ ప్రతిపాదన రూప వ్యాపారం అంటే వాక్యార్థ జ్ఞానం. ఈ జ్ఞానంలో ఏ విధంగా వేరుగా తెలియజేయబడదో అదే విధంగా అంటే 11, 12 కారికల యొక్క మొత్తంగా మనం చదువుకున్న సారాంశం ఆ వ్యంగ్యార్థం వాచ్యార్థ విషయంలో విముఖమైన మనసు కలిగినటువంటి సహృదయుల యొక్క కావ్య తత్వార్థాన్ని తెలుసుకునేటువంటి బుద్ధి యందు వెంటనే స్ఫురిస్తుంది. ఝటిత్యేవావ భాసతే అని ఇక్కడ కూడా మనం చదువుకున్నాం. ఇక నిన్న మనం ప్రారంభించుకునేటప్పుడు అభావవాదాన్ని ఖండిస్తూ మొట్టమొదటి అభావవాదంలో నిన్న 13వ కారికలో యత్రార్థ శబ్దోవా తమర్థం ఉపసర్జనీకృత స్వార్థౌ వ్యంగ్య కావ్య విశేష సద్ధ్వనిరితి సూరిభే కథిత అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ కారికలో మనం ఏం తెలుసుకున్నాం? ధ్వని కావ్యానికి గల లక్షణాన్ని చెప్తుంది. ఏ కావ్యంలో వాచ్యార్థం తాను అప్రధానమై అంటే వాచక శబ్దం తన అర్థాన్ని అప్రధానంగా చేసుకుని సారభూతమైన వ్యంగ్యార్థాన్ని బోధిస్తుందో ఆ కావ్యాన్ని ధ్వని కావ్యం అని అంటారు అని ఇక్కడ వివరణ చేశాడు. చేసిన తర్వాత మనం అక్కడ ప్రతిపాదనలో మనం 3 వాదాలు ఇక్కడ మనం విన్నాం కనుక, అంటే అభావవాదంలోనే మనం 3 వికల్పాలు చూసాం. అందులో మొదటిది ఏమిటి? మొట్టమొదటి వికల్పంలో ధ్వనిలో వాచ్యార్థం వాచక శబ్దం అప్రధానాలు, వ్యంగ్యార్థం ప్రధానమవుతుంది. ఉపమాది అలంకారాల్లో వాచ్యం శోభ కలిగి ఉంటుంది, అనుప్రాసాదుల్లోనూ శోభను కలిగి ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రాధాన్యం వాచ్యవాచకాలకే ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ ధ్వని అనేది ఇక్కడ ఏదైతే ప్రతిపాదన చేస్తున్నామో ఇది శబ్దాలంకారాల కంటే అంటే ఉపమాది అలంకారాల కన్నా ఇక్కడ మరలా అనుప్రాసాది శబ్దాలంకారాల కంటే కూడా భిన్నమైనది అని అక్కడ మొదట వికల్పం చెప్పిన తరువాత దానికి నిరాకరించేసిన తరువాత కావ్యం అంటే సహృదయ హృదయాహ్లాదకాములైనటువంటి శబ్దార్థాలు అనేటువంటిది ప్రసిద్ధమైన ప్రాచీన మార్గం. ధ్వని అనేటువంటిది ఆ ప్రసిద్ధ మార్గాన్ని అతిక్రమించి ఉంటుంది కనుక అది కావ్యమే కాదు
అని ఏదైతే రెండో వికల్పం చెప్పారో అది సరిదిగా కాదు. లక్ష్యాన్ని బట్టి లక్షణం చెప్పాలి. ధ్వనికి లక్ష్యాలలో ప్రసిద్ధి లేకపోతే ధ్వని అనేది లేదు అనొచ్చు. కానీ ధ్వని కావ్య లక్షణం చెప్పిన వారికి అప్రసిద్ధం తప్ప, అంటే అక్కడ అప్రస్తుతం తప్ప, లక్ష్యాలలో చూస్తే అదే కావ్యసారమని తెలుస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోలేకపోవటం ధ్వనికారుల దోషమే గాని నా తప్పు కాదు అని ఇక్కడ చెప్పేశారు రెండవ వికల్పానికి. ఇక మూడవ వికల్పంలో ధ్వని కావ్య సౌందర్య హేతువైతే చెప్పిన అలంకారాల్లోనే అది అంతర్భవిస్తుంది అనే ఏదైతే మూడో వికల్పం చెప్పారో అది కూడా సరైంది కాదు. ఇక్కడ ఎందుకు ఇది సరైంది కాదు? అలంకారాలు శబ్దార్థ భావాన్ని ఆచరించుకుని ఉంటున్నాయి. అంటే వాచ్య వాచక భావాన్ని, శబ్దము అర్థము యొక్క భావాలను ఆశ్రయించుకుని ఉంటున్నాయి. ధ్వని వ్యంగ్య వ్యంజకాలను ఆశ్రయించుకుని ఉంటుంది. మరి ఇంత భేదం మనకి వీటి రెండింటి మధ్య ఉన్నప్పుడు ఈ ధ్వని అనేటువంటిది అలంకారాల్లో అంతర్భవిస్తుందని చెప్పడం ఎలా కుదురుతుంది? పైగా ఈ ధ్వని అంగి అంటే విస్తృతం, అలంకారాలు అంగములు అంటే ఇక్కడ మనకు తక్కువ దాన్ని స్పేస్ని ఇక్కడ అంటే సంకుచితంగా ఉంటున్నాయి ఇక్కడ. అందువల్ల వీటికి ఐక్యం కుదరటంలా. ధ్వని అంగి అని అలంకారాలు అంగము అని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ మనకు సమాసోక్తి అలంకారాల్లో అంటే అలంకారాల్లో ధ్వని అనేటువంటిది అంతర్భవించదు అని చెప్పడానికి ఉపక్రమించి మనకు దాన్ని కూడా మనకి ఇక్కడ నిరూపణ చేసేసారు. నిన్న వాటిలో ఈ సమాసోక్తి అలంకారాల్లో ధ్వని ఎట్లా ఉద్భవించటం లేదు అని తెలుసుకోవటం కోసం నిన్న మనం కొన్ని రకాల ఉదాహరణలతో పూర్వకంగా మనం దీన్ని నిరూపణ చేయటం జరిగింది. ఈవేళ పాఠంలో మనం ఇక్కడ 13వ కారిక అయిపోయిన తర్వాత సమాసోక్తి అలంకారాల్లో కొన్ని ఉదాహరణలు కూడా మనం నిన్న చూసామండి. వాటిల్లో భాగంగా సమాసోక్తి అలంకారానికి ఉపోఢరాగేణ విలోల తారకం అనే శ్లోకాన్ని చూసుకున్నాము. ఆక్షేపాలంకారంలో అనురాగవతి సంధ్య దివసస్తత్పురస్సరః అనేటువంటి శ్లోకాన్ని చూసాము. తరువాత సందేహాలంకారంలో మనం శశివదనాసిత సరసిజనయన అనేటువంటి శ్లోకాన్ని చూడటం జరిగింది. తర్వాత శబ్దార్థ శంకరాలంకారంలో ధ్వని అంతర్భవించదని నిరూపణ చేయటం కోసం స్మరమివ ప్రియం రమయసే యథాలింగనాథ్ అనేటువంటిది అక్కడ చూసాము. తరువాత ఏకవాచకానుప్రవేశ శంకరాలంకారంలో తుల్యోదయావసానత్వాద్ గతేస్తం ప్రతిభాస్వతి అనేటువంటి శ్లోకాన్ని చూసుకున్నాము. ఇక అనుగ్రాహ్యానుగ్రాహ శంకరాలంకారంలో ప్రవాత నీలోత్పల నిర్విశేషమధీర విప్రేక్షిత మాయతాక్ష్య అని అక్కడ ఒక చూసుకుని దీంట్లో 4 భేదాలు ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్రస్తుత ప్రశంసాలంకారంలో ధ్వని అంతర్భవించదు అని చెప్పటం కోసం దీనిలో ఏకహకృతి శకుంతేషు యోన్యం శక్రాన్న యాచతే అనేటువంటి శ్లోకాన్ని ఉదాహరణ చేసుకుని ఇక్కడ చదువుకోవటం జరిగింది. ఇది అంతా అయిపోయిన తరువాత మనకు ధ్వని అలంకారాల్లో అంతర్భవించదు అని ముగింపు చెప్పుకుంటూ తదయమత్ర సంక్షేప అని 3 మాటలు కూడా మనం చెప్పేసుకున్నాము. చెప్పుకున్న తర్వాత ఇక్కడ మనం ధ్వని అంటే ఏమిటో వివరణ చేస్తూ మనకు ప్రథమేహి విద్వాంసో వైయాకరణాః వ్యాకరణ మూలత్వాత్ సర్వ విద్యానాం అని ఒక మాట ఇక్కడ వృత్తిలో చెప్పారు. సూరిభిః కథితః అని ఇందులో పండితుల చేత చెప్పబడింది అనడం వల్ల ధ్వని అనేది విద్వాంసుల చేత ప్రారంభించబడింది, అంతేకాని ఏదో అనాలోచితంగా చెప్పింది కాదు అని ఇక్కడ సూచన చేసి సర్వ విద్యలకు వ్యాకరణ మూలం గనక విద్వాంసులలో వైయాకరణుల అగ్రగణ్యులని ప్రతిపాదన చేస్తూ ఇక్కడ 2 సిద్ధాంతాల గురించి మనకు మాట్లాడారు. ఇక్కడ వైయాకరణులు చెప్పినది ఒకటి, అలంకారికులు చెప్పినది, అది వీళ్ళిద్దరూ కూడా ధ్వని గురించి మాట్లాడారు. వైయాకరణుల స్ఫోట సిద్ధాంతం అని చెప్పారు. ఇక్కడ అలంకారికుల ప్రకారం ధ్వని అనేటువంటిది దాని యొక్క విస్తృతంగా దీన్ని కొంచెం వివరణాత్మకంగా చెప్పి ధ్వని స్ఫోటక వ్యంజకం అని ఇక్కడ వివరణ చేయటం జరిగింది. దీని తర్వాత మనం ధ్వని భేదాలు అనేటువంటి వాటిని చూడటం జరిగింది. ఈ ధ్వని భేదాలు మనం అవివక్షిత వాచ్య ధ్వని, ఈ అవివక్షిత వాచ్య ధ్వనినే మనం లక్షణామూలక ధ్వని అని తెలుసుకున్నాము. దీనికి ఉదాహరణగా మనం సువర్ణ పుష్పాం పృథవీం చిన్వంతి పురుషాస్త్రయః సూరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితం అనే శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాము. తరువాత వివక్షితాని పరవాచ్య ధ్వనిలో
మనం వివక్షితము అన్యపరము ఎక్కడైతే వాచ్యార్థము ఏ ధ్వని అందు జరుగుతుందో అది వివక్షితాన్య పరవాచ్య ధ్వని అని చెబుతూ దీన్నే మనం అభిధామూలక ధ్వని అంటామని కూడా తెలుసుకున్నాం. దీనికి ఉదాహరణగా శిఖరిణీకను నామ కీర్చిరం కిమ విధానమసావ కరోత్తప తరుణి ఏన తవాధర పాటలం దశది బింబఫలం శుకశావక అనేటువంటి శ్లోకం ద్వారా ఈ రెండు శ్లోకాలను మనం ఈ రెండు ధ్వనులకు అవివక్షిత వాచ్యధ్వనికి వివక్షితాన్య పరవాచ్యధ్వనికి చెప్పుకొని నిన్నటితో అభావివాదాన్ని మనం పూర్తి చేసుకున్నాం, నిరూపణ చేసేసాం. ఇవాళ నుండి మనం 14వ కారిక నుండి మనం భాక్తవాదాన్ని ఖండించడాన్ని చూడబోతున్నాం. ఇది ఒకసారి మనం దృష్టికోణం పెట్టుకుంటేనే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్నంతా కూడా ఒకసారి మీకు పునశ్చరణ చేశానండి. ఈరోజు 14వ కారికలో మనకు యదవ్యక్తం భక్తిర్ధ్వనిరితి తత్ప్రతి సమాధీయతే అని ఇక్కడ చెప్తున్నాను. భక్తి ధ్వని ఇది, భక్తియే ధ్వని అని యదవ్యక్తం ఏదైతే చెప్పబడిందో తత్ దానికి ప్రతి సమాధీయతే అది ఖండించబడుతోంది. భక్తే ధ్వని అని ఏదైతే చెప్పబడిందో దాన్ని ఖండించబడుతోంది అని చెబుతూ భాక్తవాదాన్ని ఖండించటం ఇక్కడ మొదలు పెట్టబడుతోంది. భక్త్యాభిభర్త్య నైకత్వం రూపభేదాదయం ధ్వని. ఇక్కడ మనకు రూపభేదాదయం స్వరూపాల్లో భేదాలు ఉండటం చేత అయం ధ్వని ఈ ధ్వని భక్తియా భక్తితో ఏకత్వం న విభర్తి ఏకత్వాన్ని పొందదు. అంటే స్వరూపాలలో భేదాలు ఉండటం చేత ఈ ధ్వని భక్తితో ఏకత్వాన్ని పొందటం లేదు. ఇక ఆరోపం మాత్రమే ఇక్కడ మనకు భక్తి అవుతోంది. ఎక్కడైతే శబ్దార్థాలు వాచ్యము కంటే వేరైన అర్థాన్ని ఆ అర్థానికి ప్రాధాన్యం ఇస్తూ బోధిస్తున్నాయో, ఎక్కడైతే వ్యంగ్యానికి ప్రాధాన్యం ఉంటుందో అది ధ్వని, ఆరోప మాత్రము ధ్వని. ఇక్కడ మనకు భాక్తవాదంలో 3 అంశాలను మనకిక్కడ పరిచయం చేశారు. తాదృప్యవాదము, లక్షణవాదము, ఉపలక్షణవాదము అనేటువంటి 3 అంశాలను మనకిక్కడ చెప్తున్నారు. ఇవి వైయాకరణలు లక్షణని ధ్వని ఈ రెండిటిని కూడా ఒక్కటే అని చెప్పడం జరిగింది. దీన్నే భాక్తవాదం అని కూడా అన్నారు. లక్ష్యం నుంచి ధ్వని వేరు కాదు, లక్షణ ధ్వనిలో భాగమే. లక్ష్యము నుంచి ధ్వని వేరు కాదు, లక్షణ ధ్వనిలో భాగమే. ఇక్కడ భక్తి ధ్వని ఒకటే అనేటువంటిది తాదృప్యవాద ప్రతిపాదన కనుక ఈ అభావవాదంలో ఎలా అయితే మనం 3 వికల్పాలకి వాటి కిందాక మనం ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పుకున్నావో, ఇక్కడ కూడా భక్తే ధ్వని అని తేడా లేదని చెప్పటం కోసం ధ్వనికి భక్తి లక్షణం అనేటువంటి లక్షణవాదం, ధ్వని భక్తి 2 అంశాలు ఉన్నాయని, ఇందులో లక్షణం వేరు అనేటువంటి ప్రతిపాదన చేస్తున్నాడు. ఇక్కడ నేను మళ్ళీ కొంచెం వివరంగా చెప్పదలుచుకున్నానండి. ఇందులో కూడా మనకు 3 వాదాలు చెప్పాడు. గమనిస్తే అభావవాదంలోనూ 3 అంశాలు చూసాం, వికల్పాలు చూసాం. ఇక్కడ భాక్తవాదంలో కూడా మనకు 3 అంశాలను చెప్తున్నాడు. అందులో తాదృప్యవాదం చెప్తున్నాడు, లక్షణవాదం చెప్తున్నారు, తర్వాత ఉపలక్షణం అని కూడా చెప్తున్నారు. ఇందులో తాదృప్యవాదంలో భక్తి ధ్వని ఒకటే అంటున్నారు, వీటిలో తేడా లేదని చెప్తున్నారు. ఇక రెండవది ధ్వనికి భక్తి లక్షణం అనేటువంటి లక్షణవాదాన్ని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఈ అంశంలో ధ్వని భక్తి 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ భక్తి అనేది లక్షణ అంటున్నాడు. లక్షణం వేరు, ఇవి 2 కూడా గమనించుకోవాలి. మనం సర్వసాధారణంగా లక్షణం అని 2 పదాలు వాడుతుంటే ఈ రెండిటికి ఒకే అర్థమేమో అని భ్రమపడేటువంటి అవకాశం ఉంది కనుక ఈ తేడా కోసం మనకు తెలియటానికి ధ్వనికి భక్తి లక్షణం అని చెప్తున్నాడు అని ఒకవేళ అలా చెప్పు ఉండొచ్చేమో అని కొంతమంది యొక్క అభిప్రాయం. ఇక్కడ ఏదైనా ఒక జాతికి లక్షణ ఇది అంటే ఆ జాతికి ఆ లక్షణానికి అవినాభావ సంబంధం ఉన్నది అని అర్థం. లక్షణం అని ఎప్పుడైతే చెప్పామో ఆ జాతి అంతటికి అది తప్పనిసరిగా ఉండి తీరుతుంది, అది మరొక దాంట్లో ఉండదు. ధ్వని భక్తి ఒకటే కాకపోవచ్చు, కానీ ధ్వనికి భక్తి లక్షణం కావచ్చు. అలాగే లక్షణ అనేది మనకు తెలుసు కనుక ఇది ధ్వనికి లక్షణం అవుతుంది అంతే.
అంటే లక్షణం అంటే ఏమిటో మనం తెలుసుకొని ఉన్నాం కదా! కాబట్టి ఆ లక్షణాన్ని ఎట్లా ప్రతిపాదన చేయాలి? ఎందులో చేయాలి? అనేటువంటిది కూడా మనం అవగతం చేసుకోగలుగుతున్నాం. ఇట్లా మనకు ధ్వనికి, భక్తి 2 అంశాలున్నాయని, లక్షణం వేరు అని ఇక్కడ మనకు ప్రతిపాదన చేశారు. చేసిన తరువాత ఉపలక్షణం. ధ్వనికి, భక్తి ఉపలక్షణం కావచ్చు అంటున్నారు. ఇక్కడ ఉపలక్షణం అంటే గుర్తు. అంటే మనకు దీన్ని వెసులుబాటుగా చెప్పడం కోసం 'కాకవత్ దేవదత్ గృహం' అని చెప్పి ఒకటి ఉదాహరణ మనకిచ్చారు. దీంట్లో ఏంటంటే సహజంగా ఇక్కడే వివరణ చెప్తున్నానండి. ఒక వీధిలో ఆహ్, మా నా మా మా ఇల్లు ఉంది అనుకున్నాం. లేకపోతే మీ ఇల్లు ఉందండి. నేనొస్తున్నాను అక్కడికి. ఆ వచ్చినప్పుడు మీ ఇల్లు ఎక్కడుందో నాకు తెలీదు. నన్ను తీసుకొని మీరు వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్నప్పుడు మీ ఇల్లు ఎక్కడుందని నేను ప్రశ్న వేస్తున్నాను. వేస్తున్నప్పుడు అదిగో ఆ దూరంగా ఉన్న ఇల్లే మనదే ఆ ఇల్లని చెప్తే గుర్తు కోసం మీరు నాకేం జెప్తారు? అక్కడ ఒక లక్షణాన్ని జెప్తారు మీ ఇంటి గురించి నాకు తెలియటానికి. ఆ వరుసలో వరుసగా ఒక 10, 12 మేడలున్నాయి. వాటిల్లో అన్నీ తెల్ల రంగుల్లోనో, ఎర్ర రంగుల్లోనో ఉన్నాయి. కానీ అంతకన్నా విలక్షణంగా నీలం రంగు వేసున్నటువంటి ఆ ఎత్తైన మేడ ఏదైతే ఉందో అదే మన ఇల్లని జెప్పారనుకుందాం. ఇక్కడ మీరేం జెప్తున్నారు నాకు గుర్తించడానికి, మీ ఇల్లు గుర్తించడానికి లక్షణం చెప్పారు. సరే. నేను లక్షణాన్ని బట్టి మీ ఇల్లు ఇదని గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడైనా నేను రావాలన్నా నాకది గుర్తుంటుంది. మరిక్కడ ప్రతిపాదనలో ఉపలక్షణ అని చెప్పాడిక్కడ. ధ్వనికి భక్తి ఉపలక్షణం కావచ్చు అంటున్నాడు. ఈ ఉపలక్షణం అన్నప్పుడు ఏముంటుంది? ఇంకొంచెం చిన్న తేడా. ఏంటది? ఇప్పుడు చెప్పుకున్న ఇదే సందర్భంలో ఎత్తయింది అని చెప్పకుండా వేరే మరొక గుర్తు చెప్పారనుకోండి. ఈ వరుసగా 10 మేడలున్నాయి కాబట్టి ఆ 10 మేడల్లోనూ ఎత్తైన మేడ మీద దేని మీదయితే కాకి వాలి ఉందో అదే మా ఇల్లని పిలిచి చెప్పాక మర్నాడు నేనెప్పుడొచ్చినా అక్కడ కాకి వాలకపోయినా అదిగో ఆ సమయంలో మీరు నాకు గుర్తు చూపించేటప్పుడు, ఆ ఎత్తైన మేడ మీద కాకి కూడా ఉన్నది. సో, నేనేం ఆలోచించాను, ఓహ్! అక్కడ కాకి ఉన్నది ఇల్లన్నప్పుడు, ఆ ఎత్తైన మేడ కూడా నాకు కలిసే ఉంది ఇందులో. ఈ విధంగా కాకి ఎగిరిపోయినా కూడా ఇప్పుడు కాకేం తటస్థంగా ఉండదండి. అది ఎగిరే గుణాన్ని కలిగి ఉంటుంది. వాయసం కదా! కనుక అది స్థిరంగా అక్కడ ఉండిపోదు. ఒకవేళ అది ఎగిరిపోయినా, అక్కడ లేకపోయినా స్థిరంగా అక్కడే ఉండకపోయినా, నాకు ఆ భవనాన్ని నేను గుర్తుపెట్టుకుంటున్నాను కదా! అలాగే నిన్న మీ ద్వారా, లక్షణ ద్వారా చూచిన ఇల్లు, ఈరోజు అక్కడ కాకి అనే ఏదైతే గుర్తు లేకపోయినా, అది మీ ఇల్లు అని నేను గుర్తుపడుతున్నాను కదా! ఇదే ఉపలక్షణం అని మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా మనకు లక్షణ అంటే ఉండేటువంటిది, ఉపలక్షణ అంటే లేకపోయినా కూడా గుర్తింపును కలుగజేసేది అని, లక్షణకి, ఉపలక్షణకి ఇక్కడ మనం వివరం తెలుసుకున్నాం. ధ్వనికి భక్తి ఉపలక్షణ అంటే అక్కడ భక్తి ఉన్నట్లు కనపడకపోయినా అది ఉన్నట్లే. కనుక ధ్వని అంటే ఉపలక్షణ అని వివరణ చెప్పాడు. ఇలా చెప్పిన తరువాత భక్తవాదన ఖండన ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏవైతే 3 వాదనలున్నాయని తెలుసుకున్నామో, వాటిలో మొదటిదైనటువంటి తాదారూప్యవాదాన్ని ఎలా ఖండిస్తున్నారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ధ్వని రూపం వేరు, భక్తి రూపం వేరు అని చెప్పి, ఎక్కడ శబ్దార్థాలు వ్యంగ్యపరములై వ్యంగ్యార్థాన్ని బోధించగా, ఆ వ్యంగ్యార్థానికి ప్రాధాన్యం ఉంటుందో అది ధ్వని అని ఇక్కడ చెప్పటం జరిగింది. ఎక్కడైతే శబ్దార్థాలకు ప్రాధాన్యం పోయినప్పుడే, ఉండనప్పుడే ఆ వ్యంగ్యం ధ్వని అవుతుంది అని మనం తెలుసుకున్నాం ఇతపూర్వం. ఒక శబ్దానికి ఉండేటువంటి ఒక లక్షణాన్ని మరొక విషయానికి దానిని అన్వయం చేయటాన్ని ఉపచారము అంటాం. ఇక్కడ ఉపచారం అనే పదం తెలుసుకోవడం అవసరం అండి. ఒక శబ్దానికి ఉండే ఒక లక్షణాన్ని మరొక విషయానికి దానికి అన్వయింప చేయటాన్ని ఉపచారము అంటున్నాం. ఇప్పుడు ఎద్దు అన్నామనుకోండి. ఎద్దును బోధించేటి ఎద్దు అనే పదాన్ని ఎద్దు వంటి మనిషి అని బోధించడానికి ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం అనుకుంటే, దీనికి మనం గౌర్వాహికః అనే ఒక ఉదాహరణను మనం చదివాం లక్షణలో. ఇక్కడ మనిషి ఎద్దు లేదా దున్నపోతు ఎలా అవుతున్నాడు? మనిషి దున్నపోతు గాని, ఎద్దు గాని అవ్వడు. అంటే ఏ రకంగా తీసుకున్నా. కానీ మనం ఆ పదాన్ని మనం వాడుతున్నాం. ఎందుచేత వాడుతున్నాం? అక్కడ మనం ఎద్దులో ఉండేటువంటి ఈ బండతనం గావచ్చు, మొద్దుతనం గావచ్చు, జడత్వాదులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందులో చూస్తున్నామంటే, ఇక్కడ వాహికుల్లో చూసాం. సర్వసాధారణంగా మనం మామూలుగా జనరల్‌గా ఒక నానుడిగా వినే మాటుంది. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అంటూ ఉంటాం.
అంటే ఇదేమిటి వ్యవహారికంలో? ఆ బడతనం, మొత్తన ఇలాంటి జడత్వాలన్నీ కూడా ఏంటి ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, అది ఏం చేసినా కూడా దాని తత్వం దానిదే. ఇలాంటి లక్షణాలు ఈ వాహికుడి యందు కూడా ఉన్నాయి కాబట్టి, మనం ఆ పేర్లు లేక ఎద్దునో, దున్నపోతనో మనం పిలిచేస్తున్నాం. రూపభేదం ఉంది కనుక ఇక్కడ ధ్వని, భక్తి వేరు. ఇక్కడ భక్తి ఉంది కానీ ధ్వని అనేటువంటిది లేదు. ఇక్కడ రూపభేదం ఉంది ఖచ్చితంగా. లక్షణ చేత మనం ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి కుదరటం లేదు. కనుక ధ్వని, భక్తి వేరు వేరు అని చెప్పి ఇక్కడ వివరణ చేశారు. ఇది చేసిన తర్వాత ఎక్కడైతే శబ్దార్థాలు పూర్తిగా వ్యంగ్యపరమై వ్యంగ్యార్థానికి ప్రాధాన్యం ఇస్తాయో అదే ధ్వని కానీ ఉపచారము అనే ప్రయోగం చేసినప్పుడు అక్కడ శబ్దార్థాలకి అంటే దేనితోనైతే పోలుస్తామో దాని లక్షణాలకు ఒక ప్రాధాన్యత ఉన్నది కనుక ఆ లక్షణాలను విశేషంగా చెబుతున్నాము కనుక విశేషంగా ప్రాధాన్యత ఉన్నదని అంటున్నాము కనుక ఇక్కడ భక్తి ఉందని అర్థం. ఇలా భక్తి రూపం, ధ్వని రూపం వేరని చెప్పి తాదృప్యవాదాన్ని ఇక్కడ ఖండించటం జరిగింది. ఇక రెండవదైనటువంటి లక్షణవాద ఖండనలోకి మనం ప్రవేశన చేస్తున్నాం. మా చైతత్ స్యాత్ భక్తి లక్షణం ధ్వని ఇత్యాహ. ఏకత్వం లేకపోవచ్చు, భక్తి ధ్వనికి లక్షణం కావచ్చును అంటే ఇక్కడ వివరణ చేస్తున్నాను. అతివ్యాప్తే అథావ్యాప్తేర్న చాసో లక్ష్యతే తయా. అతివ్యాప్తి అవ్యాప్తి వలన భక్తి అనేది ధ్వనికి లక్షణం కాదు అని ఇక్కడ వివరణ చెప్పబోతున్నాడు. అతివ్యాప్తేహి అతివ్యాప్తి వలన, అధ అవ్యాప్తేహి మరియు అవ్యాప్తి వలన, అసౌ తయ న లక్ష్యతే ఈ ధ్వని భక్తి చేత గుర్తింపబడదు అని. అంటే లక్షించబడటం లేదండి. నా లక్ష్యతే అంటే గుర్తింపబడటం లేదు, లక్షించబడటం లేదు. దేని చేత? ధ్వని అనేది భక్తి చేత లక్షించబడటం లేదు. ఇందులో మనం అతివ్యాప్తి అవ్యాప్తి వలన ధ్వని అనేది భక్తి చేత లక్షించబడదని చెప్తున్నాము. ధ్వని ఈ భక్తి అనేది ఏదైతే ఉందో ధ్వనికి లక్షణం కాదు. ఎందుచేతనంటే అతివ్యాప్తి అవ్యాప్తి ఉండటం వల్ల ధ్వని కాని చోట కూడా భక్తి సంభవిస్తుంది కనుక అతివ్యాప్తి. ఎక్కడ వ్యంగ్యం వల్ల చమత్కారాతిశయం ఉండదో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడ వ్యంగ్యము వల్ల చమత్కారాతిశయం ఉండదో అక్కడ కూడా ప్రసిద్ధిని అనుసరించి లాక్షణిక శబ్దాల ప్రయోగం చేస్తున్నారు కవులు. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు మనకు సహజంగా లక్షణకు మనం 3 దోషాలను తెలుసుకున్నామండి ఇతపూర్వం మనం తర్క భాష చదువుకున్న సందర్భంలో. ఈ 3 దోషాలు లేకుండా ఏదైతే ఉంటుందో అది లక్షణ అవుతుందని కూడా మనం తెలుసుకున్నాం. దేనికి లక్షణ చెబుతున్నామో అది లక్ష్యమని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ లక్షణ దోషాలు ఏమిటి అంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని 3 విషయాలు మనం ఇతపూర్వం తెలుసుకోవటం జరిగింది. మరి అతివ్యాప్తి దోషం అంటే ఏమిటి? లక్ష్యము కాని చోట కూడా లక్షణం ఉంటే అది అతివ్యాప్తి. అంటే ఎక్కడైతే ఒక లక్ష్యానికి లక్షణం చెప్తున్నామో ఆ లక్షణం లక్షించిన దానిలో కాక వేరే దానిలో కూడా ఉంటే అది అతివ్యాప్తి. ఉదాహరణకు గో అనేటువంటి శబ్దం తీసుకున్నాం అనుకోండి. ఈ గో జాతిని తీసుకుంటే సపోజ్ ఈ గో అనే శబ్దం తీసుకుంటే మీరు గోవుకి కొమ్ములని లక్షణం చెప్తే ఈ గోవుకి లక్షణం చెప్పిన ఈ కొమ్ములు అనేటువంటివి మహిషాదుల్లో కూడా మనకు కొమ్ములు ఉంటున్నాయి కనుక అక్కడ మనకు అతివ్యాప్తి దోషం కనపడుతుంది. ఎందుచేత ఈ కొమ్ములు మహిషాదులు అంటే మేకలకు ఉంటాయి, గొర్రెలకి అన్నిటికీ కూడా అంటే వాటికి సంబంధించి ఇతరమైనవి ఏమున్నాయో కొమ్ములు కలిగి ఉన్న వాటన్నిటిలోని ఇది ఉంది. అంటే మరి గోవు జాతిలో మరి నీ కొమ్ముల్నే మీరు లక్షణంగా తీసుకుని చెప్పడం అనేటువంటిది ఇక్కడ వేరే దానిలో కూడా ఇది కనపడుతోంది. అలా కనపడకూడదు కదా! అలా కనబడింది అంటే అది అతివ్యాప్తి దోషంతో ఉన్నది. ఇది ఎందులో కనిపిస్తోంది? లక్షించిన దానిలో కాక వేరే దానిలో కూడా ఇది ఉన్నప్పుడు ఇది అతివ్యాప్తి అని చెప్పుకుంటున్నాము. ఇలా ఎక్కడైతే ఒక లక్ష్యానికి లక్షణం చెబుతున్నామో ఆ లక్షణం లక్షించిన దానిలో కాక వేరే దానిలో కూడా ఉన్నట్లయితే అది అతివ్యాప్తి అని ఇక్కడ మనం నిరూపణ చేశాం. ఇక రెండవది అవ్యాప్తి. ఇప్పుడు మనం లక్షణం కొన్ని లక్ష్యాల యందుండి
కొన్ని లక్ష్యములు యందు లేకపోతే కనుక దాని అవ్యాప్తి అంటున్నాం. గోవుకు నల్లని రూపం అని లక్షణం మీరంటే కనుక, నల్లని గోవుల్లో నల్లని రూపం ఉంటుంది కానీ, ఆ ఒక్క రంగే లేదుగా గోవుల్లో. అనేకమైన రంగులున్నాయి. మచ్చలా ఉంటుంది, నలుపుంటాయి, తెలుపుంటాయి, ఎరుపుంటాయి, ఇలా అనేకం ఉంటాయి. మరి మీరు ప్రతిపాదించిన ఈ నల్లని రూపం లక్షణం అని అన్నారనుకోండి, అదొక్కటే ఉండేటువంటి అవకాశం లేదు. కనుక ఇక్కడ అవ్యాప్తి దోషం అనేటువంటిది మనకుంటుంది. ఇక మూడవది అసంభవం. ఈ అసంభవం అనేటువంటిది ఏ లక్ష్యమందు కూడా ఆ లక్షణం పొసగకపోతే, ఉండకపోతే దాన్ని అసంభవం అని అన్నాం. దీనికి ఉదాహరణగా ఏం చెప్పుకున్నాం? గోవుకి ఒకే గిట్ట ఉండటం. అంటే ఏకస్తత్వాన్ని మనం ముందు చదువుకున్నామండి ఇది కూడా. గోవుకి గిట్టలనేవి చీలు ఉంటాయి. ఏ గోవుకి కూడా ఒక గిట్ట ఉండటం జరగదు కనుక దీన్ని అసంభవ దోషం అని అంటున్నాం. మరి ఈ దోషాలేవీ లేకుండా చెప్తేనే అదే సరైన లక్షణం అవుతుందని కూడా మనం మాట్లాడుకున్నాం కనుక దానికి ఉదాహరణ చెప్పవలసొస్తే ఏం చెప్తాం? గంగడోలు అనేది చెప్తాం. గోవుకి గంగడోలు అని ఒక లక్షణం చెప్పాం. ఈ గంగడోలు అంటే మనందరికీ తెలిసిందే. మెడ కింద వ్రేలాడేటువంటి చర్మం. ఇంకొకటేమిటి? మూపురం ఒకటుంటుంది. ఇది గోవులకు మాత్రమే ఉంటుంది కనుక దేనికి లక్షణం చెబుతున్నామో అది లక్ష్యము అని ఇట్లా మనకు లక్షణకున్నటువంటి 3 దోషాల గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. ఇక అతి వ్యాప్తి వలన భక్తి అనేది ధ్వనికి లక్షణం కాదు అని నిరూపించటానికి మనకు ధ్వనికారుడు ఏం చేస్తున్నాడంటే ముందు నుంచి కూడా తాను చెప్పబోయేటువంటి ప్రతి అంశానికి ఉదాహరణ పూర్వకంగా కొన్ని శ్లోకాలను ఇస్తూ మనకొచ్చారు. ఎందుచేత ఇట్లా చదువుకోవాల్సి వస్తోంది అంటే ఒక సందర్భాన్ని వారు చెప్పబోయేటువంటి అంశాన్ని ఉదాహరణ పూర్వకంగా మనం చూసినట్లయితే ఇంకా ఎక్కువగా అవగతం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలా చదువుకోవడానికి ఆయన ఉదాహరణ రూపంగా మనకి ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా దీనిలో మనం మొదటి ఉదాహరణ చూస్తున్నాం ఇప్పుడు. పరిమ్లానం పీనస్తన జగన సంగాదుభయతః స్తనోర్మధ్యస్యాంతః పరిమళనమప్రాప్య హరితం ఇదం వ్యస్తన్యాసం శ్లదభుజలతాక్షేపవలనైః కృశాంగ్యాః సంతాపం వదతి బిశనీ పత్రశయనం. ఈ శ్లోకంలో గుర్తుపెట్టుకోవాల్సింది వదతి బిశనీ పత్రశయనం. 4వ పాదంలో ఈ ఈ ఈ వాక్యాన్ని మనం ఈ పాదంలో వదతి బిశనీ పత్రశయనం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక యువతి తామరాక పత్రాలపై పడుకునుంది. సౌందర్యవతి అయినటువంటి స్త్రీ యొక్క వర్ణన ఇక్కడ చేస్తూ మనకు ఇది వివరణ చేస్తున్నాడు. ముందుగా దీని యొక్క ప్రతిపదార్థం ఏమని చెప్తున్నాడు అంటే పీనస్తన జగన సంఘాత్, బలసిన స్తనాల యొక్క జగనము యొక్క సంబంధం వల్ల ఉభయతః ఆ రెండు చోట్ల యందు పరిమ్లానం వాడిపోయినది, తనోహు మధ్యస్య కృషించని సన్నని నడుము యొక్క అంతఃపరిమళనం మధ్య యందు సంబంధాన్ని అప్రాప్య హరితం పొందక ఆకుపచ్చగా ఉన్నది, శ్లథ భుజలతాక్షేప వలనైహి పట్టు లేకుండా భుజలతలను పడవేయటం చేత లేదా దొర్లటం చేత వ్యస్తన్యాసం తారుమారు చేయబడిన కూర్పు కలది అయిన పిసినీ పత్ర శయనం తామరాకుల శయనం కృశాంగ్యాహ అంటే సన్నని శరీరం కలిగిన ఆమె యొక్క సంతాపం వదతి, సంతాపాన్ని చెప్తోంది. ఇక్కడ రత్నావళిలో రాజు సాగరికను గూర్చి అంటున్న మాటలు ఇవి. కొంతమంది అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణనని కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకు చెప్పింది మాత్రం సాగరికాన్ని వ్యాఖ్యానం చేశారు. బలసిన స్తనాల యొక్క జగనం యొక్క సంబంధం వల్ల వాడిపోయినది, కృషించిన సన్ననైన నడుము యొక్క మధ్యమందు శరీరం యొక్క స్పర్శ లేకపోవటం చేత ఆకుపచ్చగానున్నది, పట్టులేని భుజలతలను పడవేయటం చేత దొర్లుట చేత చెదిరిన అమరిక కలిగిన తామరాకుల తల్పం కృషాంగి యొక్క సంతాపాన్ని చెప్పుతున్నది. ఇక్కడ మనం ప్రకృతంలో మాట్లాడుకుంటోంది ఏమిటి? భక్తి ధ్వనికి లక్షణం. దీనికి 3 దోషాలు ఉన్నాయి. అవి లేకపోతేనే అది ఈ దోషాలు ఏవి ఉండకూడదు.
కంప్లీట్గా ఉండాలి. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని 3 దోషాలు లేకుండా ఉండాలన్నాము. ఈ అతివ్యాప్తిని ఇక్కడ చెప్పేటప్పుడు భక్తి ధ్వనికి లక్షణం కాదని నిరూపిస్తూ ఈ శ్లోకం చదువుకుంటున్నాం ఇప్పుడు మనం. దీనిలో ఒక సౌందర్యవతి యొక్క వర్ణన చేస్తున్నారండి. మనం అందరినీ సౌందర్యవతులు అనలేం. స్త్రీ యొక్క ఆ అవయవాల కూర్పు ద్వారా ఆమె సౌందర్యవంతురాలు అంటే ఆ లక్షణాల ద్వారా నిర్దేశం చేస్తున్నాం. ఒక సౌందర్యవతి అయిన స్త్రీ యొక్క జగనాలు, స్తనాలు బలంగా ఉంటాయి. నడుము ఉండి లేనట్టుగా ఉంటుంది. ఇవి అందమైన యువతి యొక్క లక్షణాలు. ఈమె పడుకొని పక్కకు తిరిగిన తర్వాత ఆ పత్రములు చూస్తే ఏ బిసినీ పత్రాలపై ఈమె పడుకునుందో ఆ పత్రాలను చూస్తే బరువు ఎక్కువగా ఉన్న స్తన భాగం కానీ, జఘన భాగం కానీ ఆ క్రింద తగిలిన చోట ఎక్కడైతే తామరాకులను తగిలాయో అక్కడ ఈ తామరాకులు మ్లానమైపోయాయి. అంటే మాడిపోయాయి. నడుము దగ్గర స్పర్శ కలగకపోవటం చేత ఆ ప్రాంతంలో తామరాకులు పచ్చగానే ఉన్నాయి. కొన్ని తామరాకులు చెదిరిపోయాయి. ఎందుకని చెదిరిపోయాయి తామరాకులు? ఈమె విరహబాధల్లో ఉన్నప్పుడు ఈ శరీర భాగాలను కదిలించడం చేత ఆ చేతి భాగంలో ఉన్న ఆకులన్నీ కూడా చెదిరిపోయాయి. స్తన జగన భాగాలలో ఉన్న ఆకులేమో మ్లానమైపోయాయి. నడుము తగలని చోట మాత్రమే పచ్చగా ఉంది. ఇవన్నీ చూడగా మనకేమర్థమవుతోంది? ఆ స్త్రీ తాపంలో ఉందని తెలుస్తోంది. ఆమె తాపంలో ఉండిపోయిందని మనకు అర్థమవుతోంది. ఇది బిసినీ పత్రశయనం చెబుతోందని వదతి బిసినీ పత్రశయనం అని చెప్పాడు. అయితే తల్పం మాట్లాడటం అంటే ఇక్కడ తల్పం చెబుతోంది అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి? సూచిస్తున్నది అని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం బిసినీ పత్రం మాట్లాడటం అనేది జరగదు కదా! కనుక మీరేం చేస్తున్నారు? అక్కడ ముఖ్యార్థవాదం ఉంది. దానికోసం మీరు దేన్ని చూస్తున్నారు? లక్షణ ద్వారా అక్కడ లక్షణాన్ని మనం ప్రతిపాదన చేసుకుంటున్నాం. ఇక్కడ చమత్కారం అనేటువంటిది దీనిలో మనకేమీ ప్రత్యేకంగా ద్యోతకం కావటం లేదు. కనుక ధ్వని ఇక్కడ లేదు. ధ్వని లేని చోట భక్తి అనేది ఉన్నది కనుక ఇక్కడ లక్షణ చేత చెప్పుకుంటున్నాము కనుక ఈ లక్షణే భక్తి అన్నాం కనుక ఇక్కడ మనకు అతివ్యాప్తి దోషం ఉన్నది. మరి ఈ అతివ్యాప్తి దోషంలో మనం ఇందాక భక్తి లక్షణాలు తెలుసుకున్నప్పుడు భంగో భక్తి ముఖ్యార్థం భంగం. అందువల్ల ఇక్కడ భక్తి ఉన్నది కానీ ప్రధాన చమత్కారమైన వ్యంగ్యం అంటే ధ్వని అనేది ఇక్కడ లేదు కనుక ధ్వనికి భక్తి లక్షణం కాదు అని ఈ ఉదాహరణ శ్లోకం ద్వారా నిరూపించాం. ఇక రెండవది చుంబ్యతే శతకృత్వో వరుధ్యతే సహస్రకృత్వః విరమ్య పునారమ్యతే ప్రియజనో నాస్తి పునరుక్తం. నాస్తి పునరుక్తం. ఈ శ్లోకంలో దీనిని చూసుకోవాలి మనం. ప్రియజనః శతకృత్వః. ప్రియజనుడు అంటే ఈ జన అనేటువంటి శబ్దం స్త్రీ పురుషులకు సాధారణంగా ఉంటుందండి. శతకృత్వః అంటే అనేక పర్యాయాలు, అది 100 అవ్వచ్చు, సహస్రం అవ్వచ్చు. అవరుధ్యతే కౌగిలించుకొనబడుతున్నాడు లేదా కౌగిలించబడుతోంది. ఇక్కడ స్త్రీ పురుషులు అన్నాం కదా, ఇద్దరికీ వర్తిస్తుంది ఇక్కడ. సహస్రకృత్వః 1000 సార్లు చుంబ్యతే ముద్దు పెట్టుకొనబడతాడు లేదా ముద్దు పెట్టుకొనబడుతోంది. విరమ్య విరమించి పునఃరమ్యతే మళ్ళీ రమించబడతాడు రమించబడుతుంది. పునరుక్తం నాస్తి పునరుక్త దోషం లేదు అని ఇక్కడ ప్రతిపదార్థం. ఇక్కడ తాత్పర్యానికి వెళ్తే ప్రియజనుడు 1000 పర్యాయాలు ముద్దు పెట్టుకుంటాడు అంటే ముద్దు పెట్టుకొనబడుతున్నాడు, అనేక పర్యాయాలు కౌగిలించుకొనబడతాడు, విరమించి మళ్ళీ రమించబడతాడు, పునరుక్త దోషం లేదు అని ఇక్కడ మనకు తాత్పర్యం ఇచ్చాడు. ఇక్కడ పునరుక్త దోషం లేదు అనే వాక్యం మనకు కనపడుతోంది. పునరుక్త దోషం అంటే ఏమిటి? చెప్పిన దాన్నే చెప్పడం అనేటువంటి దోషం. ఇక్కడ ఇలా చెప్పడం అనేటువంటిది పునరుక్త దోషం కాదు, పునరుక్త దోషం లేదు అని అంటే అసలు ముందుగా మనం ఒక మాట తెలుసుకోవాలండి. పునరుక్తి అంటే ఏంటి? నా పునరుక్తి అంటున్నారు, పునరుక్త దోషం లేదంటున్నారు. మనం అదే చదువుతున్నాం. కానీ పునరుక్తి అంటే ఏంటో తెలియాలిగా. వేదాంత సంబంధమైన ప్రవచనాలు మనం వింటున్నప్పుడు ఒకే అంశాన్ని పదే పదే చెప్పినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఒక ధర్మాన్ని గురించి మనకు చెప్తున్నారు. ఆ ధర్మ వివరణ మనకు చేస్తున్నప్పుడు
వింటున్న శ్రోత మనసుకు హత్తుకునేలా చెప్పడం కోసం అదే విషయాన్ని, ఒకే విషయాన్ని పదే పదే మనకు చెప్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? వినేటువంటి శ్రోత మనసులో అది హత్తుకుపోవాలి. అది ధర్మ సంబంధమైన విషయం కనుక, ఒక విషయాన్ని చెప్పడమే మనకు పునరుక్తి అంటున్నాం. ఇది దోషం కాదు. ఇక్కడ దోషం ఉండదు. ఎక్కడ? ప్రవచన సంబంధమైన, ధర్మ సంబంధమైనటువంటి విషయాలలో మాత్రమే ఇక్కడ పునరుక్తి దోషం అనేటువంటిది ఉండదు. అదే మనం లౌకిక వ్యవహారంలో ఏదో నిత్యం మాట్లాడుకునే దానిలో ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉన్నామనుకోండి, అవతల వాళ్ళు మనం చూసి పిచ్చివాళ్ళుగా వ్యవహరించేటువంటి అంటే వీడు పిచ్చివాడురా అనేటువంటి అవకాశం కూడా మనకుంది. ఎందుచేత? ఒక మామూలు సర్వసాధారణమైన విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటే అవతల వినేవాళ్ళకి కూడా అది పట్టదు. కానీ ఈ శ్లోకంలో చెప్పడం కాకుండా ఇక్కడ 100 సార్లు ముద్దు పెట్టుకుంటున్నారు. సహస్రం సార్లు కౌగిలించుకుంటున్నారు. మరలా రమించబడుతున్నారు అనేటువంటివి చెబుతున్నారు చూసారా? ఇవన్నీ చర్యలు. ఇక్కడ క్రియలు కనపడుతున్నాయి. ఇవి చెయ్యటం అనేటువంటిది మాత్రమే ఉంది తప్ప, ఇక్కడ చెప్పటం అనేటువంటిది ఇక్కడ కనపడటం లేదు. అప్పుడు మనం దీన్ని ఏమనాలి? పునఃకృత్య దోషం అని చెప్పాలి. అలా చెప్పటం ఇక్కడ పునరుక్తి దోషం లేదని ఎక్కడైతే ఈ శ్లోకంలో చెప్పాడో అది ఇక్కడ కుదరటం లేదు. అంటే ఇక్కడ కూడా ఏమైందండి? ముఖ్యార్థం ఇక్కడ పొసగటం లేదు కనుక మీరు మళ్ళా ఏం చేస్తున్నాము? లక్షణ చేత చెప్పుకుంటున్నాము. ఇక్కడ లక్షణ ద్వారా పదే పదే చెయ్యటం అనే అర్థం ఇక్కడ తీసుకుంటున్నాం కనుక ఇందులో కూడా మనకిక్కడ ధ్వని లేదు. చమత్కారాన్ని కలిగించేటువంటి ప్రధానమైన వ్యంగ్యార్థం అనేది ఏమీ లేదు కనుక ఇది ధ్వని కాదు. అయినా భక్తి ఉంది. భక్తి ఉంది అంటే అక్కడ అర్థం ఏమవుతుంది? మళ్ళా ఇక్కడ అతివ్యాప్తి దోషం ఉన్నది. ఆ కారణం చేత ఇక్కడ ధ్వని అంతర్భవించదు అని ఈ రెండవ ఉదాహరణలో కూడా నిరూపణ చేశాం. ఇక మూడవ శ్లోకంలో కుపితాః ప్రసన్నావరుదిత ముఖ్యః విహసంత్యః యదా గృహీతాస్తదా హృదయం హరంతి స్థైరిణ్యో మహిళాః. ఈ శ్లోకంలో మనకు స్వైరిణుల గురించి మాట్లాడుతున్నారండి. ఈ స్వైరిణులు అంటే విశృంఖల స్త్రీలు అనుకున్నాము. కులతలు అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. స్వైరిణ్యః మహిళాః కులటలు, కుపితాః కోపించిన వారలై, ప్రసన్నాః ప్రసన్నురాళ్ళై, అవరుదిత వదనాః ఏడుస్తున్న ముఖాలు కలిగిన వారే, విహసంత్యః నవ్వుచున్నవారే, యథా గృహీత ఏ విధంగా గ్రహించబడతారో తదా హృదయం హరంతి హృదయాన్ని హరిస్తారు. ఈ కులటలు కోపగిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో ప్రసన్నంగా ఉంటారు, ఏడుస్తున్న ముఖాలు కలవారే, నవ్వుచున్నవారే ఇలా ఏ విధంగా గ్రహింపబడతారో ఆ విధంగా హృదయాన్ని హరిస్తారు అన్నారు. ఇక్కడ ఈ భావనలో మనం హృదయం హరంతి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ హృదయాన్ని హరిస్తారు అంటున్నారు. ఇక్కడ వేశ్యల గురించి వర్ణన చేస్తూ ఈ శ్లోకాన్ని మనకు ప్రతిపాదన చేశారండి. కులతలు తమ చర్యల ద్వారా విటుల దగ్గర నుండి ధనాన్ని సంపాదిస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని మురిపిస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ, కోపిస్తూ ఇలా కొన్ని శృంగారపరమైన చర్యలు చేస్తూ విటుల దగ్గర నుండి వారికి కావలసినటువంటి దాన్ని వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల విటుల యొక్క హృదయాన్ని హరిస్తారని భావన చెప్పడం జరిగింది. మనం ఈ హరించుట అంటే హరణి అనే ధాతువు నుంచి మనం తీసుకుంటే దొంగిలించుట అంటే హృదయాన్ని దొంగిలించుట అంటే అది ఒక వస్తువు అయితే కాదు కదా. వస్తువు అనుకోండి, దొంగిలించడానికి అవకాశం ఉంది, కుదురుతుంది. కానీ హృదయాన్ని హరించడం అనేటువంటిది ఇక్కడ ఎలా కుదురుతుంది? అందువల్ల ఇక్కడ మరలా ముఖ్యార్థంతో కుదరటం లేదు కనుక, అక్కడ బాధ ఉంది కనుక మరలా మనం లక్షణాన్ని బట్టి ఇక్కడ హరించుట అనే పదానికి వశీకరించుకుంటారు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ చమత్కారవంతమైన ప్రధానమైన వ్యంగ్యార్థం ఏమన్నా మనకు కనబడుతుందా? లేదు. ఇక్కడ లక్షణ ద్వారా చెప్తున్నామంటే దేని ద్వారా చెప్తున్నామండి? అక్కడ వేశ్యల చేష్టల ద్వారా, వారి ఉండేటువంటి విధానం ద్వారా అక్కడ మనం లక్షణ చెప్పుకుంటున్నాం. ఇక్కడ చమత్కారమైన వ్యంగ్యము లేదు. ఇక్కడ శబ్దం లక్షణార్థాన్ని తీసుకుంటోంది. భక్తి ఉంది కనుక ఇక్కడ మనకు అతివ్యాప్తి దోషం ఉన్నది అని ఇక్కడ మనకు వివరణ చేస్తూ మూడవ ఉదాహరణ శ్లోకాల్లో మనం ఇక్కడ భక్తివాదాన్ని ఖండించేశాం. ఇక నాలుగవ ఉదాహరణ
కనిష్ఠి భార్యాయాః ప్రహరో నవలతయా దత్తః ప్రియేణ స్తన పృష్ఠే ముజుకోపి దుస్సహ ఇవ జాతో హృదయే సపత్నీనాం అని ఒక శ్లోకాన్ని ఇక్కడ ఇచ్చారు. ప్రియేణ నవలతయా, ప్రియుని చేత, నూతనమైన లత చేత, భార్యయాః స్తన పృష్ఠే, భార్యల యొక్క స్తనాల పైభాగం మీద, దత్త ప్రహారః ఇవ్వబడిన దెబ్బ, మృదుకః అపి చాలా మృదువే అయినప్పటికీ కూడా, సపత్నీనాం సవతుల యొక్క, హృదయమునందు, దుస్సహ ఇవ సహింపరానిది వలె, జాతః అయింది. ప్రియుని చేత కొత్త లతతో స్తనాలపై ఇవ్వబడిన దెబ్బ చాలా మెత్తందైనా సవతుల యొక్క హృదయం నందు సహింప శక్యం కానిది వలె అయింది అని ఈ శ్లోక తాత్పర్యం. ఇందులో వివరణకు వెళ్తే మనం చూసుకోవాల్సింది ఏమిటంటే, ఇయ్యబడిన దెబ్బ లేదా కొట్టినటువంటి దెబ్బ అనేటువంటిది ఏదైతే ఉందో దానిని ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ ఒక ప్రియుడికి అంటే ఒక నాయకుడికి అనేక మంది భార్యలున్నారు. వారిలో కొత్తగా వచ్చిన కనిష్ఠ భార్య యందు సహజంగా నూతనంగా కొత్తగా వచ్చిన ఆమె మీద ప్రేమ ఉంటుంది కదా! ఇది మిగిలిన భార్యలందరికీ కూడా కొంత కోపాన్ని, ఈర్ష్యని, అసూయని కల్పించినటువంటి సందర్భం. వీరందరూ, ఈ భార్యలందరూ ఒకే చోట ఉన్న సందర్భంలో, ఆ సమయంలో ఈ ప్రియుడు ఏం చేశాడంటే, తన చేతిలో ఉన్న ఒక లతను తీసుకొని ఆ కనిష్ట భార్య అంటే చిన్న భార్య యొక్క స్తనములపై ఒక దెబ్బ వేశాడు. ఇయ్యబడిన దెబ్బ అని ఇక్కడ చెప్పాడు ఈ శ్లోకంలో. వ్యవహారంలో ఎవరినైనా కొట్టడం అనాలనుకోండి, ఒకడిచ్చాడు లేదా దవడ మీద ఒకటి కొట్టాడు అని వ్యవహారికంగా మనం మాటల్లో వింటూ ఉంటాం. ఇక్కడ ఈ శ్లోకంలో ప్రియుడు తన చేతిలో ఉన్న లత అంటే తీగతో ఉన్నటువంటిది ఉంటుంది కదా, అదేమి గట్టిగా తగలదు. ఆ చిన్న భార్య స్థానాలపై ఒకటి ఇచ్చాడని ఇక్కడ ఏదైతే చెప్తున్నాడో అది సరసంగా కొట్టాడే కానీ దెబ్బ తగిలేలా కొట్టలేదు, గట్టిగా దెబ్బ తాకిపోయేలా కొట్టలేదు. ఈ సరసంగా చేసేటువంటి సందర్భంలో ఇది శృంగారంతో కూడుకొని ఉంటుంది కనుక అది మృదువుగానే ఉంటుంది. నిజంగా కొంచెం దెబ్బ తగిలినప్పటికీ కూడా ఆ సరసంలోనూ ఆ శృంగార భావంతో చేసిన ప్రక్రియ కనుక అక్కడ అది మృదువుగానే ఉంటుంది కానీ దెబ్బ కొడితే తగిలినంతగా ఆ బాధనేమి ఇక్కడ ఇవ్వదు. ఈ సన్నివేశం చూసినటువంటి మిగిలిన భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి ఆటోమేటిక్‌గా మనం చెప్పకుండానే స్త్రీల యొక్క స్వభావం అలానే ఉంటుంది కనుక వారి హృదయాలు చెప్పకనే పగిలిపోతాయి. ఈ చిన్న భార్యపై ఎక్కువ ప్రేమ కురిపిస్తూ ఉండటమే ఇక్కడ కారణమవుతోంది. ఇక్కడ కూడా ఇయ్యబడిన దెబ్బ అని అనకూడదండి. ఎందుకంటే అది ప్రహారం. దీన్ని ప్రహారం అని అంటాం. ఇక్కడ కొట్టబడిన అని లక్షణం ద్వారా అర్థం చెప్పుకోవాలి. అంటే అక్కడ ముఖ్యార్థానికి బాధ ఉన్నది కనుక మళ్ళా ఏం చేస్తున్నాం? లక్షణ ద్వారా కొట్టబడిన అని అర్థం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ కూడా చమత్కారమైన వ్యంగ్యార్థం ఏమి మనకు కనపడటం లేదు. అంటే ధ్వని కావటం లేదు. భక్తి ఉంది కనుక అంటే లక్షణతో చెప్తున్నాం కనుక ఇక్కడ మరలా అతివ్యాప్తి దోషమే మనకు కనబడుతోంది. ఇలా ఈ శ్లోకంలో కూడా మనం భక్తవాదాన్ని ఖండిస్తున్నాం. భక్తిలో ఇక్కడ లక్షణంలో చెప్పాడు కనుక అతివ్యాప్తి ఉంది అని చెప్పి ఈ దోషాన్ని చూపించాం. ఇక లాక్షణికం ధ్వని కాదని మరొక ఉదాహరణతో మనకు చూపించబోతున్నాడు. పరార్ధే యః పీడామనుభవతి భంగేపి మధురః యది యః సర్వేషామిహ ఖలు వికారోప్యభిమతః స సంప్రాప్తో వృద్ధీయం యది స వృషమక్షేత్ర పతితః కిమిక్షోర్దోషోయం న పునరగుణాయాః మరుభువః. ఇక్కడ మనకు మీరు చూస్తే పీడన అనుభవిస్తున్నటువంటి ఒక చెరుకుగడ యొక్క వృత్తాంతాన్ని మనకు ఇక్కడ పరిచయం చేస్తున్నాడండి. ఏదైతే పరుల కొరకు యంత్రాల్లో నలుగుట అనే బాధను అనుభవిస్తోందో, ఏది విరిచినా తీయగానే ఉంటుందో, దేని సంబంధమైనటువంటి అన్ని వికారాలు అందరికీ ఇష్టమైందో అటువంటి చెరకు చవిటి నేలలో పడి బాగా పెరగకపోతే అది చెరకు యొక్క దోషమా అని ప్రశ్నించుకుంటే అయితే అయ్యుండవచ్చు. అంతేగాని గుణహీనమైనటువంటి చవిటి నేల యొక్క దోషం కాదా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ మనం వేసుకుంటాం. అయితే
ఏదైతే పీడాం అనుభవతి అని అన్నారో అది చెరకు విషయంలో అనుభవిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చెరకు పీడను అనుభవిస్తోంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, అనుభవించటం అనేటువంటిది చేతన ధర్మం అండి. చేతనాల గురించి మనం కావ్య ప్రకాశంలో కూడా ఒక శ్లోకంలో అక్కడ చూసాం. ఈ చేతన ధర్మం ఏదైతే ఉందో, అచేతనమైన చెరకులో దుఃఖానుభూతి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో ఏదైనా బాధను అనుభవిస్తున్నాడు, లేదా పీడను అనుభవిస్తున్నాడు అంటే, అక్కడ చేతనత్వం ఉంది. ఒక వ్యక్తిలో అంటే సజ్జనుడు కావచ్చు, లేదా వ్యక్తి విషయంగా మాట్లాడుకున్నప్పుడు అక్కడ చేతన ధర్మం అంటే అక్కడ బావుంటుంది. కానీ ఈ అచేతనమైన చెరకులో పీడాం అనుభవతి అనేది పొసగటంలా. అంటే ఇక్కడ బాధ ఉంది. అప్పుడు మీరేం చేస్తారు? లక్షణ ద్వారా లక్షణయా మనం ఇక్కడ అర్థం చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనకు లక్షణతో ఏం చెప్తున్నామండి? అక్కడ సారం రాలేదు, రసం సరిగా రాలేదు ఆ చెరుకు నుండి అన్నప్పుడు మీరు ఆ చెరుకు గడను చూస్తే అది బక్కచిక్కిగా అంటే సన్నగా ఉందనుకోండి, ఇది దవలా ఉంది, దీనిలో సారం లేదు, దీని నుంచి రసం సరిగా రావటం లేదు, రుచికరంగా లేదనుకుంటాం. అదే అది కొంచెం వృద్ధి చెంది లావుగా కనిపిస్తే, అబ్బా! దీని చక్కగా తయారైనటువంటి చెరుకు గడ రుచికరంగా ఉందంటున్నాం. మీరది ఏం చేస్తున్నారు? ఆ చెరుకు గడలో అచేతనమైన ఆ చెరుకు గడలో లక్షణ ద్వారా మీరు నిర్ణయం చెప్పేస్తున్నారు. అంటే అది సన్నగా ఉంటే దానికి అక్కడ నీరు అందటం లేదనో, లేదా ఒక చీడ పట్టిందనో మీరు నిర్ణయం చేసుకుంటున్నారు. ఇది లక్షణ చేత మాత్రం జరుగుతోంది. మరి ఇక్కడ లక్షణ చేత అంటే ఏమిటి అర్థమవుతుంది? భక్తి. అంటే అక్కడ ధ్వని అనేది ఉండేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా అతి వ్యాప్తి దోషం ఉంటోంది. ఇంకా ఇక్కడ చమత్కారమైనటువంటి వ్యంగ్యార్థ విషయం ఏమి కూడా మనకు బోధపడటం లేదు. కనుక ఇక్కడ కూడా అతి వ్యాప్తి దోషం ఉన్న కారణంగా ఇక్కడ భక్తి చేత అంటే లక్షణ చేత చెప్పడం చేత ధ్వని అనేటువంటిది కాదు అని ఇక్కడ నిరూపణ చేసేసాం. ఇలా మనం చెప్పినప్పుడు ఆనందవర్ధనుడు మనం పరిమ్లానం అనేటువంటి మొదటి ఈ ఉదాహరణ శ్లోకంలో కావచ్చు, చుంబ్యతే అనేటువంటి రెండవ ఉదాహరణ శ్లోకం, కుపిదాహ ప్రసన్న అనేటువంటి మూడవ ఉదాహరణ, భార్యయాహ అనేటువంటి నాలుగవ ఉదాహరణ, పరార్థే అనేటువంటి ఇప్పుడు ఏదైతే ఒక ఇక్షు వృత్తాంతం, ఈ ఇక్షు వృత్తాంతం సహజంగా అప్రస్తుతం అండి. దాని గురించి ఏదో ప్రత్యేకంగా చెప్పుకోకర్లే. దాన్ని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది లక్షణ ద్వారా కూడా మనం చెప్పేసుకున్నది ఇక్కడ చెప్పి, ఇవన్నీ ఇచ్చినటువంటి ఉదాహరణలన్నీ కూడా లక్షణావృత్తి చేత లక్ష్యార్థం సిద్ధింపచేయవచ్చును కానీ, ఆ లక్ష్యార్థమే ధ్వనికి లక్షణం కాదు. అంటే వ్యంగ్యార్థం కావటం లేదు. దీనికి కారణం ఏమిటి? అతివ్యాప్తితే అంటే అతివ్యాప్తి అనేటువంటి దోషం చేత ఇక్కడ మనకు నిరూపించటం జరిగింది. ఇలా మనకు అతివ్యాప్తి అనేటువంటి దోషం ఉండటం కారణంగా ధ్వనికి భక్తి లక్షణం కాదు అని మనం 5 ఉదాహరణలతోనూ మనం నిరూపించటం జరిగింది. ఇక్కడ మనకి ఒక ముఖ్యమైన అంశం మనం తెలుసుకోవాలండి. లక్షణ అనేది దేని మీద ఆధారపడి ఉంటోంది? అభిధ మీద ఆధారపడి ఉంటుంది. మరి ధ్వని అనేది వ్యంగ్యం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రెండిటికి మధ్య తేడా మనకు కనబడుతోంది. కనుక భక్తి అనేది ధ్వనికి లక్షణం కాదు అని ఇక్కడ నిరూపణ చేసి, తరువాత చారుత్వం ప్రకాశింపచేస్తూ వ్యంజకత్వాన్ని కలిగి ఉన్నటువంటి శబ్దం విషయము, ధ్వని విషయి అని చెప్తున్నాడు. ఇందులో మనం ఒకటైనటువంటి అతివ్యాప్తి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. మరి అవ్యాప్తి వలన కూడా భక్తి అనేది ధ్వనికి లక్షణం కాదు అని కూడా ఈ శ్లోకంలో చెప్పాడు మనకి, ఈ శ్లోక పాదంలో. భక్తి ధ్వనికి లక్షణం అంటే అవ్యాప్తి అనే దోషం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అవ్యాప్తి అంటే మనం దీనికి అర్థం కూడా మనం తెలుసుకున్నాము. ఇది మరలా ఒకసారి చెప్తున్నాను. అవ్యాప్తి అంటే లక్షణం కొన్ని లక్ష్యములు యందుండి కొన్ని లక్ష్యములు యందు లేకపోతే దాన్ని మనం అవ్యాప్తి అన్నాం. దానికి మనం గోవుకు నల్లని రూపం మిగిలిన వాటిలో లేకపోవటం. ఇక్కడ మనం ధ్వని గురించి మళ్ళా ఒకసారి మాట్లాడుకుంటామండి. ఈ ధ్వని అనేటువంటిది 2 రకాలు అనుకున్నాం. అవివక్షిత వాచ్య ధ్వని, వివక్షితాన్య పరవాచ్య ధ్వని అని మనం మాట్లాడాం. లక్షణ మూలకంగా చెప్పుకునేది అవివక్షిత వాచ్య ధ్వని.
అంటే ఇప్పుడు 5 శ్లోకాలు మనం చెప్పుకున్నప్పుడు లక్షణామూలంగా చెప్పాం. అంటే ఇవన్నీ ఎందులో కనపడతాయి మనకి? అవివక్షిత వాచ్య ధ్వనిలో కనపడుతున్నాయి. మరి రెండవదైనటువంటి వివక్షితాన్య పరవాచ్య ధ్వని ఏదైతే ఉందో ఈ భేదాలలో భక్తి అనేటువంటిది ఉండదు. ఎందుచేత ఈ రెండవది ఏదైతే మనం చెప్తున్నామో వివక్షితాన్య పరవాచ్య ధ్వని అనేటువంటిది చెప్తున్నప్పుడు ఇందులో అభిధామూలక ధ్వని అన్నాం. ఈ ధ్వనిలో వాచ్యార్థము వ్యంగ్యార్థం కోసమే ఉద్దేశించబడుతుంది. కనుక ఇక్కడ భక్తి అనేటువంటిది ఉండదు. వాచ్యార్థం కేవలం వ్యంగ్యార్థం కోసమే ఉంది. కనుక భక్తి అనేటువంటి ప్రశ్నే ఉదయించదు. నా చైవం విధః కదాచిదపి ధ్వనేర్విషయో అభిమత యతః. ఇటువంటిది ఏనాటికి ధ్వనికి విషయం కాదు. ఎందువల్ల అంటే ఉక్త్యంతరేణ శక్యం యచ్చారుత్వం ప్రకాశయన్ శబ్దో వ్యంజకతాం బిభ్రత్ ధ్వన్యుక్తేర్విషయీ భవేత్ అన్నాడు. ఇక్కడ ఇంకొక విధంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏ చారుత్వం మరొక విధమైన శబ్దం చేత సంపాదించడానికి శక్యం కాదో అటువంటి చారుత్వాన్ని ప్రకాశింపచేస్తున్నదే వ్యంజకత్వాన్ని ధరించుచున్నటువంటి శబ్దం ధ్వని అనే పేరుకు విషయం అవుతోంది. అత్ర చోదాహృతే విషయే న్యోక్త్యంతరాశక్య చారుత్వ వ్యక్తి హేతు శబ్ద. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉదహరించబడినటువంటి స్థలాల్లో శబ్దం మరొక విధంగా చెప్పి సంపాదించడానికి వీలు కానటువంటి చారుత్వాన్ని వ్యంజింపచేయటంలో హేతువు కాదు అని చెప్తున్నారు. ఇక్కడ హేతువు కాదు. ఇక్కడ అతివ్యాప్తికి ఇచ్చినటువంటి ఉదాహరణల్లో మనకు 5 కనిపించాయండి. వదతి, ఏది వదతి? మనకు వదతి విషిణీ పత్రశయనం అన్నాం, అందులో వదతి. నా పునరుక్త దోషం అన్నాం, అందులో పునరుక్తం. హరంతి, హృదయాలను హరించడం అనేటువంటి మాట చెప్పుకున్నాం. దత్తః, ఇక్కడ కొట్టడం ద్వారా లతల చేత కొట్టడం ద్వారా అదొకటి. తరువాత అనుభవతి, పీడాం అనుభవతి. ఇలా మొదలైనవి ఏవైతే ఉన్నాయో ధ్వనికి స్థానాలు కావు. ఎందువల్ల? వ్యంజక శబ్దం చేత తప్ప మరొక శబ్దం చేత సంపాదించడానికి శక్యము కానట్టి సౌందర్యాన్ని వ్యంజక శబ్దం ప్రయోగించి సంపాదిస్తే అది ధ్వనికి స్థానం అవుతుంది. కానీ ఇక్కడ వదతి మొదలైన చోట్ల వ్యంగ్యార్థం ఉండొచ్చు, సౌందర్యము ఉండొచ్చు, కానీ ఆ సౌందర్యం చాలా స్వల్పంగా ఉంది. అది ఎంత స్వల్పంగా అంటే అక్కడ మీరు వ్యంజక శబ్దాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. మామూలు శబ్దాలను కూడా ఉపయోగించినా కూడా ఆ సౌందర్యాన్ని మనం సాధించుకోగలుగుతాం. కనుక ఇక్కడ వేటి ద్వారా అయితే చెప్పాడో అవన్నీ కూడా లక్షణ ద్వారానే మనం చూడడం జరిగింది. వాటికి మామూలు శబ్దాలు కూడా సరిపోతాయి. అలా చూసుకున్నా కూడా మనకు అర్థం తెలిసిపోతుంది. అక్కడ కూడా సౌందర్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఇంకొక విషయం, రూఢాయే విషయేన్యత్ర శబ్దాః స్వవిషయాదపి లావణ్యాద్యాః ప్రయుక్తాః తే న భవంతి పదం ధ్వనేః. ఇక్కడ చూడండి, స్వవిషయాత్, తమ విషయం కంటే తమ చేత వాచ్యమైన లవణ రసయుక్తత్వం మొదలైన అర్థం కంటే అన్యత్ర భిన్నమైన విషయే అపి, అర్థంలో కూడా ఏ లావణ్యాద్యాః అన్నాడు. ఏ లావణ్యము మొదలైనటువంటి శబ్దాః ప్రయుక్తాః, శబ్దాలు ప్రయోగించబడుచున్నవో, రూఢాః, రూఢాలైనటువంటి తే ధ్వనేః పదం న భవంతి, అవి ధ్వనికి స్థానం కావు అంటున్నాడు. తమ వాచ్యార్థానికంటే భిన్నమైన అర్థంలో కూడా ఏ లావణ్యాది శబ్దాలు ప్రయోగించబడుతున్నాయో రూఢములైనటువంటి ఆ శబ్దాలు ధ్వనికి స్థానము కావు. అటువంటి లావణ్యాది శబ్దాలున్న చోట ధ్వని వ్యవహారం ఉన్నా అది మరో రీతిగా వచ్చిందే తప్ప ఆ శబ్దాల వల్ల మనకు వచ్చినటువంటిది కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. ధ్వనికి భక్తి లక్షణ అని అన్నట్లయితే వచ్చేటువంటి అతివ్యాప్తిని మనం ఇంకా మాట్లాడుతున్నామండి. లావణ్యం మొదలైనటువంటి శబ్దాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాచ్యార్థంగా చూస్తే ఉపతనం. అయితే అది ఎలా తెలుస్తుందండి? ఒకానొక కాంతి నిగనిగలాడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ లాక్షణికం, ఆ అర్థంలో మనకి ఇక్కడ లాక్షణికం. దాని ద్వారా మనకి ఇక్కడ లవణత్వం ఇలా ఉంటుందని మనం తెలుసుకుంటున్నాం.
ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకుందాం అండి. లక్షణ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు లక్షణ 2 విధాలుగా మనకు కనిపిస్తుందని లక్షణ భేదాల్లో మనం రూఢి లక్షణ, ప్రయోజన లక్షణ 2 అంశాల గురించి అక్కడ మాట్లాడుకున్నాం. వాటికి ఉదాహరణగా కూడా మనం ప్రయోజన లక్షణ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు గంగాయాం ఘోషః అని, రూఢి లక్షణ చెప్పుకునేటప్పుడు కర్మణి కుశలః అనేటువంటిది మనం ఉదాహరణగా చూసాం. ఇక్కడ ఈ ప్రయోజన లక్షణంలో గంగాయాం ఘోషః అని చూసినప్పుడు గంగలో గొల్లపల్లె అనే చోట గంగా అనే శబ్దానికి గంగా తీరం అని లక్ష్యార్థము, శైత్యపావనాదులు అనేటువంటివి ప్రయోజనం. ఈ విధంగా ప్రయోజనం గల లక్షణ ప్రయోజన లక్షణ అని మనం తెలుసుకున్నాం. మరి వాచక శబ్దం ఉండగా దాన్ని ప్రయోగించకుండా లాక్షణిక శబ్దాన్ని ప్రయోగించటం దేనికి చేస్తున్నాము? దేన్ని ఆశించి చేస్తున్నామంటే ప్రయోజనాన్ని ఆశించి. ఈ ప్రయోజనాన్ని ఆశించి మనం ఇక్కడ లాక్షణిక శబ్దాన్ని ప్రయోగించాం. గంగా తీరమందు గొల్లపల్లె అని చెప్పవలసి వచ్చినప్పుడు గంగ ఎందు గొల్లపల్లె అని చెప్పటంలో గంగ ఎందు ఉండేటువంటి శైత్య పావనత్వాదులు అంటే చల్లదనం, పవిత్రత గంగా తీరమందు వాసించటం కోసమే ఇదే ప్రయోజనం. ఇక్కడ మనం ఆ ప్రయోజన లక్షణ ద్వారా మనం గంగాయాం ఘోష అనే ఉదాహరణలో ప్రయోజన లక్షణను మనం చూసాం. ఇక రూఢి లక్షణంలో చూసిన ఉదాహరణ ఏమిటి? కర్మణి కుశలః. ఎప్పటి నుండో ఉండేటువంటి ప్రయోగ ప్రసిద్ధిని బట్టి ప్రయోజనం లేకుండానే మరొక అర్థాన్ని బోధిస్తే అది రూఢి లక్షణ అవుతుంది. ఇది మరొకసారి చెప్తున్నానండి. ఎప్పటి నుండో ఉండేటువంటి ప్రయోగ ప్రసిద్ధిని బట్టి ప్రయోజనం లేకుండానే మరొక అర్థాన్ని బోధిస్తే అది రూఢి లక్షణ అవుతుంది. ఇక్కడ మనం కుశలః అనే దానికి దర్భలు తెచ్చేవాడు అనేది వాచ్యార్థం, నేర్పరి అనేది లక్ష్యార్థం. ఎప్పటి నుండో ఈ శబ్దం నేర్పరి అనే అర్థంలో అంటే కుశలః అనేది నేర్పరి అనే అర్థంలో ప్రయోగింపబడుతున్నది. రూఢి అనేది లక్షణ కావచ్చు, కానీ ఇక్కడ ధ్వని లేదు. ఇక్కడ లక్షణతోనే చెప్తున్నాం కనుక ధ్వని లేదు కనుక ఇది అతివ్యాప్తి అనే దోషం చేత బాధింపబడుతోంది. వాచకత్వాన్ని ఆశ్రయించుకుని ఉన్న గుణవృత్తి వ్యంజకత్వమే మూలంగా కలిగిన ధ్వనికి లక్షణం కావటం లేదు. వాచకత్వాన్ని ఆశ్రయించుకున్న గుణవృత్తి వ్యంజకత్వమే మూలంగా కలిగినటువంటి ధ్వనికి లక్షణం కావటం లేదు. అందువల్ల ధ్వని వేరు, గుణం వేరు. లక్షణము అభిధను ఆశ్రయించుకుని ఉంటోంది. అభిధ బోధించిన అర్థానికి బాధ కలిగితే అక్కడ లక్షణ వచ్చి సరిపోయేటువంటి అర్థాన్ని మనకు బోధన చేస్తోంది. కాబట్టి లక్షణ అనేది అభిధకు తోకగా వ్యవహరించడం కూడా మనం వింటున్నాం. ఇక ధ్వని వ్యంజకత్వాన్ని మాత్రమే ఆశ్రయించుకుంటూ ఉంటోంది కనుక ఇక్కడ విషయభేదం అనేటువంటిది ఉండటం చేత ధ్వనికి భక్తి లక్షణం కాజాలదు అని వివరణాత్మకంగా మనకు పూర్తిగా ఇక్కడ మనకు కంప్లీట్గా ఇక్కడ మనకు భాక్తవాద ఖండన చేయటం జరిగింది. ఇక్కడ 13వ కారిక నుంచి 16వ కారిక వరకు కూడా మనకు చెప్పుకున్నటువంటి అంశాలు ఏమిటి అన్నప్పుడు సమాసోక్తి అలంకారాల్లో మనకు ఈ ధ్వని లేదు అని వివరణ చేసేసాం. ఇక 14వ దానిలో మనం ఈ భక్త్యాభిభరణ నైకత్వం రూపభేదాద్వయం ధ్వని, ఇక్కడ మన రూపభేదాల్లో భేదం ఉండటం చేత అని చెబుతూ భక్తితో ఏకత్వాన్ని పొందదు ధ్వని అని వివరణ చేశాం. ఎలా? స్వరూపాల్లో భేదాలు ఉండటం చేత ఈ ధ్వని భక్తితో ఏకత్వాన్ని పొందదు అన్నాం. తరువాత ఇదే 14వ కారికలో అతివ్యాప్తే రథావ్యాప్తే నచాసో లక్ష్యతే తయా అని చెప్తూ అతివ్యాప్తి అవ్యాప్తి వలన ధ్వని లక్షించబడదు అని అతివ్యాప్తిలో మనం 5 ఉదాహరణ శ్లోకాలతో మనం రూఢి చేసాం అక్కడ. అలాగే అవ్యాప్తిలో కూడా ఎలా ఉంటుందనేది రాబోయే దాంట్లో ఇంకా మనం చూస్తాము. ఇప్పుడు ఈ అవ్యాప్తిలో కూడా రాదని చెప్పడానికి ధ్వని అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందని, అది అవివక్షిత తర్వాత వివక్షిత పర అన్యపరవాచ్య ధ్వని అని చెబుతూ అక్కడ వివరణ కూడా మనం చూసాము. ఇక తరువాత మనకు 15వ కారికలో ఏం చెప్పాడు? ఏ చారుత్వం మరొక విధమైనటువంటి శబ్దం చేత సంపాదించడానికి శక్యం కాదో అటువంటి చారుత్వాన్ని ప్రకాశింపచేస్తున్నదైనా వ్యంజకత్వాన్ని ధరించుచున్నటువంటి శబ్దం ధ్వని అనే పేరుకి విషయం అవుతోంది అని చెప్పాడు. ఇక 16వ కారికకు వచ్చేసరికి
రూఢాయే విషయేన్యత్ర శబ్దాః. ఈ కారికలో తమ వాచ్యార్థం కంటే భిన్నమైన అర్థంలో కూడా ఏ లావణ్యాది శబ్దాలు ప్రయోగింపబడుతున్నాయో రూఢములైన ఆ శబ్దాలు ధ్వనికి స్థానము కావు. ఇక్కడ లవణము అన్నప్పుడు ఉపధనం చూడాలి అంటే ఆ నిగనిగలు ఆ ప్రకాశవంతం చూసి అని ఒకటి తెలుసుకుని, ప్రయోజనానికేమో మనం ప్రయోజన లక్షణకు గంగాయాం ఘోష, రూఢి అన్నప్పుడు కర్మణి కుశల్లో ఈ కర్మణి అనేటువంటి కుశల అనే శబ్దాన్ని నేర్పరి అనే దానికి ఎట్లా చెప్పాము అన్నది ఇలా మనం ఉదాహరణ పూర్వకంగా ఉదాహరణ శ్లోకాల సహితంగా 13వ కారిక నుండి 16వ కారిక వరకు కూడా మనం భాక్తవాద నిరాకరణను చూడటం జరిగింది. ఇలా మనకు నిన్న చెప్పుకున్నటువంటి అభావవాద నిరాకరణ, ఈరోజు చెప్పుకున్నటువంటి భాక్తవాద నిరాకరణల ద్వారా మనకు ధ్వనికారుడు చెప్పుకొచ్చారు. ఇక ఒక్కటి మనకు మిగిలిందండి, అది అనిర్వచనీయతావాదం. దీనిని మనం రేపు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యథామతం నాకు గురువుగారు ద్వారా విన్న పాఠం ద్వారా నాకు అర్థమైనటువంటిది నా బుద్ధికి ఎంతవరకు తోచిందో దాన్ని మీతో ఈరోజు కూడా పంచుకున్నాను. సహృదయంతో విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారండి భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదాలు. నేను ఒక విషయం అడగాలి భాగ్యలక్ష్మి గారు. చెప్పండి సార్. ప్రసాద్ గారు అడగమంటారా? అయ్యో అడగండి సార్. 6:10 అయింది ఇప్పటికి. పర్లేదు అడగండి సార్. ఏం లేదు, భాగ్యలక్ష్మి గారు 24 క్యారెట్ల బంగారం. అందులో డౌట్ లేదు. డౌట్ లేదు కదా? అది ఎలా ప్రూవ్ చేస్తారు? ఒక గీటు రాయి మీద గీస్తే కానీ తెలియదు కదా? అవునా? అంతేనా భాగ్యలక్ష్మి గారు? నేను బంగారం అని మీరు అంటున్నారు సార్. వారి పేరులోనే ఉంది, వారి పేరులోనే భాగ్యం ఉంది, వాళ్ళ పేరులోనే భాగ్యలక్ష్మి గారు. ఇప్పుడు ఆ గీటు రాయికి చూడండి, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే పటుత్వము అన్ని కోణాల నుంచి ఈ యాంగిల్ ఆ యాంగిల్ ఆ యాంగిల్ ఈ యాంగిల్. ఆగండి విజయ్ కుమార్ గారు ఆగండి. ఆవిడకి చిన్న గీటు రాయితో పరీక్ష చేస్తున్నాను నేను. 24 క్యారెట్ల బంగారమా కాదా అనేది ఒక గీటు రాయితో పరీక్ష చేస్తున్నాను. ఈ కింది ప్రశ్నతోటి ఒక ప్రశ్న అడుగుతున్నాను భాగ్యలక్ష్మి గారు, అడగమంటారా? నాకే వేసేస్తున్నారా? అంటే మీరు 24 క్యారెట్ల బంగారం అని తెలియాలి కదా అందరికి. రికార్డింగ్ ఆపేసి అడగండి సార్, రికార్డింగ్ లో వద్దు. రికార్డింగ్ లో ఉండాలండి, ఇది ఇంపార్టెంట్ కదా. ఓకే, చెప్పండి. అదేమిటంటే ధ్వనికి భక్తి ధ్వని లక్షణం కాదన్నారు, అవునా? అతివ్యాప్తికి 5 ఉదాహరణలు ఇచ్చారు. ఇక్కడ ధ్వని ఉంది కానీ ధ్వని లేదు, కానీ భక్తి ఉన్నా కానీ ధ్వని లేదు అని చెప్పారు మీరు. 5 ఉదాహరణలు అంతే కదా చెప్పారు? అవును సార్. 5 ఉదాహరణలు మీరేమన్నారు? ధ్వని ఉంది, భక్తి లేదు అన్నారు. ధ్వని లేదు, భక్తి ఉంది అన్నారు. భక్తి ఉంది, ధ్వని లేదు అన్నారు. కారణం అతివ్యాప్తి అన్నారు. అతివ్యాప్తిలో ఇది దోషం. ఈ దోషంతో అక్కడ భక్తి కూడా లేదు కదా. భక్తి ఉందని ఎలా అంటున్నారు? అతివ్యాప్తి ఉండటం వల్ల భక్తి కూడా లేదు కదా అక్కడ. కానీ లక్షణాశ్రయంగా చెప్తున్నాం కదా సార్, ఆ లక్షణే భక్తి అంటున్నాం కదా, లక్షణాన్ని ఆశ్రయించుకుంటున్నాం కదా మనం. అది దోషం వచ్చింది కదా ఇక్కడ. వచ్చినప్పటికీ కూడా లక్షణం చేతే అంటే లక్షణం అక్కడికి వచ్చి ఈ బాధను తీరుస్తుంది అనుకుంటున్నాం కదా సార్ ఫస్ట్ నుంచి కూడా. ఒక్క నిమిషం ఆగండి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఏమని చదువుకున్నాం అంటే లక్షణము అనే దానికి ఈ 3 దోషాలు ఉండకూడదు. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం ఉండకూడదు. ఉంటే అది లక్షణం కాదు. ఇక్కడ మీరు అతివ్యాప్తి ఉంది అని ప్రూవ్ చేశారు. అతివ్యాప్తి ఉందని ప్రూవ్ చేశారు కాబట్టి ఇక్కడ లక్షణం కూడా ఎలా ఉంది, లక్షణం కూడా ఎలా ఉంది? లేదు కదా. ధ్వనే కాదు, భక్తి కూడా లేదు కదా ఇక్కడ. అతివ్యాప్తి ఉంది కాబట్టి ఇక్కడ లక్షణం లేదు, లక్షణం లేదు, భక్తి కూడా లేదు కదా. కానీ మీరు భక్తి ఉంది అని చెప్తున్నారు ఈ 5లో. ఇది గీటురాయి. ఇప్పుడు చెప్పండి ప్రసాద్ గారు, మీ ప్రశ్న అర్థమైంది అందరికీ? అర్థమైంది. ఇక్కడ భక్తి కూడా లేదంటున్నాను నేను.
ధ్వని ఆ ఒకటే కాదు. సమాధానం సహృదయం నుంచి వింటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. మీకు తెలిసింది చెప్పండి ఫస్ట్. మీరు అట్లా కాదు 24 సార్. అలా మీరు కాదు. మీరు అట్లా కాదు 24 ఆగండి. మీరు 24 క్యారెట్లు బంగారం. అది నేను ఒప్పుకుంటున్నాను. నేను ప్రశ్నించట్లా దాన్ని. కాకపోతే కాదు సార్. అలా చూస్తున్నారు. కాదు. అది నేను ఒప్పుకోవట్లేదు. మీరు దాని గురించి మీరు వ్యాఖ్య చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను కారణం. అట్లా కాదు సార్. సహృదయం నుంచి వింటే బాగుంటుందని నా అభిప్రాయం. ప్లీజ్. సరే. ఇది నా ఇంకెవరన్నా? విన్నపం. అట్లా కాదు సార్. ఇది నా విన్నపం. ప్రశ్న అర్థమైందా ప్రసాద్ గారు మీకు? అర్థమైందండి. ఇక్కడ భక్తి కూడా లేదు కదా, అవ్యాప్తి ఉంది. అవును. కాబట్టి భక్తి కూడా లేదు. లక్ష్మారెడ్డి సార్, ఇది మీ ద్వారా వినాలని నా కోరిక. ప్లీజ్. అయ్యో అలా కాదు సార్, ప్లీజ్. వేరే వాళ్ళు చెప్పనివ్వండి చూద్దాం. అయ్యో మీరు చెప్పండి సార్, వీళ్ళందరూ కూడా మీ ద్వారానే వినాలనుకుంటారు. ఎవరు అడగలేదు. లేదు, అందరి తరపున నేనే అడుగుతున్నాను. లక్ష్మారెడ్డి గారి ద్వారా వినాలనుకుంటున్నాను. లక్ష్మారెడ్డి గారు చెప్తే బాగుంటుంది. ప్రసాద్ గారు చెప్పమంటారా? చెప్పండి సార్, మీరు చెప్పండి. నేను సహృదయుల ద్వారా వినాలన్నది నా కోరిక. మీరు అదే అందు గురించి అడుగుతున్నా. నీరజారాణి గారు మీరు చెప్పండి. సార్ నేను కూడా అదే అనుకుంటున్నా, మీ ద్వారానే వినాలని. స్వాతి డి గారు సార్, మీరు సహృదయులని అందరూ ఒప్పుకుంటున్నారని. చిన్న స్వాతి గారు మీరు చెప్పండి. మీరు చెప్పండి మహోదయ. ప్రశ్న అర్థమైంది కదా మీకు? ప్రశ్న అర్థమైంది. సార్, మీ ద్వారా వినాలి. అది నేను అందుకే మెన్షన్ చేస్తున్న, సహృదయుల ద్వారా విన్నది వేరుగా ఉంటుంది. అది మీరు చెప్పండి. ప్రశ్న చెప్పండి స్వాతి గారు. నేను అడిగిన ప్రశ్న ఏమిటి? మనకిచ్చిన ఉదాహరణలో అతివ్యాప్తి చూపించాము. అతివ్యాప్తి చూపించడం వల్ల దానికి లక్షణ కూడా ఉండకూడదు కదా అని మీది డౌట్ రేస్ చేశారు. భక్తి కూడా లేదు కదా అని. అవునవును. దీనికి భాగ్యలక్ష్మి గారు చెప్పబోయేది నన్ను చెప్పమంటున్నారు. ఆవిడకి తెలుసు. యాక్చువల్గా ఆవిడ టచ్ చేశారు కానీ దాని మీద అండర్లైన్ చేయలేదు. అంటే కొంచెం దాన్ని వివరించి మరీ కొద్దిగా ఒక 2 నిమిషాలు చెప్పలేదు. టచ్ చేశారు. మీరు మళ్ళీ రికార్డింగ్ చూస్తే అది వస్తుంది. అదేమిటంటే ఇక్కడ లక్షణము వేరు, లక్షణ వేరు అని చెప్పారు ఆవిడ. దాన్ని అండర్లైన్ చేయలే. లక్షణము అనేది ఒక పదార్థానికి లక్షణం అనే దానికి 3 దోషాలు ఉంటాయని చెప్పారు. లక్షణానికి దోషాలు ఉంటాయి. మనం లక్షణకి దోషాలని చెప్పట్లేదు. లక్షణానికి 3 దోషాలు ఏముంటాయంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అని లక్షణానికి ఉంటాయి. ఇక్కడ మనం చదువుకున్న టాపిక్ ఏమిటంటే ధ్వనికి భక్తి లక్షణము అని లక్షణ అని చెప్తున్నాం. ఇక్కడ లక్షణం అని చెప్పట్లేదు, లక్షణ అంటున్నాం. ఈ లక్షణ అనేది ధ్వనికి భక్తి లక్షణం. అక్కడ పదార్థానికి లక్షణం. అది పదార్థానికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణకి 3 దోషాలు ఉండకూడదు అన్నాం. అక్కడ లక్షణము పదార్థము. ఇక్కడ ఏమంటున్నామంటే భక్తి ధ్వనికి లక్షణమని వాళ్ళు చెప్పారు. ఎవరు? పూర్వపక్షం వాళ్ళు. ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తున్నాడంటే ఇది లక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఈ లక్షణలో భక్తి అవ్యాప్తి రూపంలో ఉంది, అందుకని ధ్వని లేదు అని చెప్తున్నాం. ఇక్కడ దోషం ఉంది. పూర్వపక్షం ఏమంటోంది? ధ్వనికి భక్తి లక్షణం అని చెప్తోంది. ధ్వనికి భక్తి లక్షణమైతే ఈ లక్షణము అవ్యాప్తి, అసంభవం ఉండకూడదు. ఇది లేదు అని అతివ్యాప్తి ఉంది కాబట్టి ఇక్కడ ధ్వని లేదు, ఓన్లీ భక్తి మాత్రమే, లక్షణం మాత్రమే ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇది లక్షణం కాదు, దోషం ఉంది ఇక్కడ. దేనికి దోషం ఉంది? ధ్వనికి భక్తి లక్షణం అనే దానికి దోషం ఉంది. భక్తి లక్షణం అనే దానికి దోషం ఉంది. ఇక్కడ లక్షణ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది అవ్యాప్తి అనేది ఇక్కడ సూటబుల్ అవుతుంది. ధ్వనికి భక్తి లక్షణం దోషాలతో కూడి ఉంది కాబట్టి ఇది లక్షణం కాదు. ధ్వని వేరు, భక్తి వేరు అనేది ప్రూవ్ చేశారు. కరెక్టేనా భాగ్యలక్ష్మి గారు? కరెక్టే సార్. నేనది లక్షణము అని ప్రతిపాదన చేసి ఇది ఇట్లా మనం వ్యవహారికంగా వింటున్నాము. ఇవి 2 ఒకటే అనుకుని
మనం అనుకుంటున్నామని ఒక మాట చెప్పేసి నేను టాపిక్‌లోకి ఎంటర్ అయిపోయాను సార్. మాట చెప్పారు. మీరన్నట్టుగా నేను ముందుగానే దీన్ని వివరణ చేయలేదు. ఎందుచేత ఆ! చేయలేదు అంటే, మనం తర్వాత అవ్యాప్తి చదువుకున్న తర్వాత, ఈ అతివ్యాప్తి, అవ్యాప్తి ఇవి రెండిటికి చెప్పుకుని నెక్స్ట్ దాన్ని కన్క్లూడ్ చేసుకుంటాం అనేసి ఉద్దేశ్యంతో నేను ఆపటం జరిగింది సార్. సో, మధ్యలోనే నేను అడిగేశానా? నేను లక్షణం అని జస్ట్ నేను ప్రతిపాదన మీకు చెప్పాను. ఇంకొకటేమిటంటే, అవ్యాప్తికి సంబంధించి కూడా మనం తర్వాత కొంచెం మరలా చదువుతామండి. అక్కడ గుణవృత్తి అనే ఒక అంశాన్ని మనం ప్రతిపాదన చేస్తున్నప్పుడు, దీన్ని మరలా అక్కడ వివరణ కొంచెం మాట్లాడుకుంటాం కనుక, జస్ట్ ప్రతిపాదన మాత్రం మీకు చూపించాను అంతే ఇక్కడ. అదే చెప్తున్నాను నేను. అవును అందుకనే సార్. అందుకే టచ్ చేసి వదిలేసాను అది. మీరు చెప్పారు అని కూడా చెప్పాను నేను. అవును చెప్పారు సార్. చెప్పారు. మీరు చెప్పారు. లక్షణము వేరు, లక్షణ వేరు అని మీరు చెప్పి ముందుకొచ్చారు. అవును సార్. అవును. నేను దాన్ని పట్టుకున్నాను. అవును సార్. అందుకే సహృదయాల నోట్లోంచి వింటే అది ఇంకా బావుంటుంది సార్. హృదయంగా దాన్ని 24 ఒక్క సందేహం అండి. అడగండి. లక్షణము అంటే ఇప్పుడు యాక్షన్స్ అనే లక్షణము అంటారా? లక్షణము అనేది ఒక పదార్థం గురించి యాక్షన్స్ అన్నట్టుగా అర్థమైంది నాకు అక్కడ. కాదు. లక్షణము అనేది ఒక పదార్థం గురించి ఏదైనా ఒక పదార్థంలో ఈ లక్షణం ఉంది అనుకుంటే, ఆ లక్షణం అసాధారణమై ఉండాలి. దానికి 3 దోషాలు ఉండకూడదు. అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవం 3 ఉండకూడదు. ఇక్కడేమంటున్నాడంటే, ఈ ధ్వనికి భక్తి లక్షణం అన్నాడు కదా! ధ్వనికి భక్తి లక్షణం అన్నాడు. ఇది లక్షణం కాదు ఇది లక్షణం కాదు మహాప్రభో, ఇందులో అతివ్యాప్తి, అవ్యాప్తి దోషాలు ఉన్నాయి. కాబట్టి ధ్వనికి భక్తి లక్షణం కాదు. ఎందుకంటే దోషాలు ఉన్నాయి కాబట్టి. అదే ఇప్పుడు లక్షణ అనేది లేదంటున్నారు కదా. ఇప్పుడు పై ఉదాహరణలో లక్షణ అనేది లేదు, లక్షణము ఉంది. లక్షణము అంటే యాక్షన్స్ లాగా ఉన్నాయి. కాదు. ఇక్కడ భక్తి ఉంది కానీ ధ్వని లేదు. వ్యంగ్యంతో చెప్పే ధ్వని లేదు. వాచ్యార్థంతో చెప్పే లక్షణం ఉంది. వాచ్యార్థంతో చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ఏం చెప్తున్నాడు? బిసినీపత్రం అంటే తామరాకు చెప్తోంది. తామరాకు చెప్తోంది అనే దానికి ముఖ్యార్థ బాధ కలిగింది కదా. కాబట్టి లక్షణం ఉంది. ముఖ్యార్థ బాధ కలిగింది కాబట్టి లక్షణం ఉంది ఇక్కడ. అలాగే అన్నిట్లో చెరుకు పీడించబడుతోంది. చెరుకు పీడించబడదు కదా, అచేతనం కదా. ఇది ఎలా పీడించబడుతుంది? ఇలాగా ఇక్కడ అవ్యాప్తి దోషం ఉంది. దేనికి ఉంది? ఈ భక్తికి ఉంది. ఈ భక్తి ధ్వనికి సంబంధించి ఉంది. ధ్వనికి భక్తి లక్షణం అన్నప్పుడు ఈ లక్షణంలో అవ్యాప్తి ఉంది కాబట్టి భక్తి ధ్వనికి లక్షణం కాదు అని చెప్తున్నాడు. దోషం ఉంది కాబట్టి. మళ్ళీ లక్షణకి లక్షణంకి డిఫరెన్స్ ఉంది కదండి. అదే ఇప్పుడు చెప్తున్నాను సార్. ఇప్పుడంతా చెప్పుకున్నది అదే. అదే లక్షణము అనేది నాకు అర్థమైంది ఏంటంటే, లక్షణము అన్నప్పుడు అవన్నీ యాక్షన్స్ లాగా వచ్చాయి, లక్షణ అనేది లేదు అన్నట్టుగా అర్థమైంది. మళ్ళీ బేసిక్స్ లోకి వెళదాము. మనకు శబ్దం 3 రకాలండి. వాచకము, లాక్షణికము, లక్షకము, వ్యంజకము. వాచకానికి వాచ్యార్థము, లక్షకానికి లక్ష్యార్థము, వ్యంజకానికి వ్యంగ్యార్థము. అంతే కదా? అవునండి. ఏమంటున్నాము? లక్ష్యార్థం చూస్తున్నాం మనం. లక్షణకి డెఫినేషన్ ఏమి ఇచ్చాము? లక్షణ అంటే 3 అంశాలు ఉండాలి. ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, రూఢి కానీ ప్రయోజనం కానీ ఉండాలి. ఈ లక్షణలో మనం లక్షణం గురించి మాట్లాడట్లా. లక్షణలో 3 అంశాలు ఉండాలంటున్నాం. ఈ లక్షణ అనేది శబ్దానికి 3 విధాల్లో ఒక విధం. ఇది లక్షణం గురించి మాట్లాడట్లా. ఇక్కడ స్టేట్మెంటే ఏం చెప్పాడంటే, పూర్వపక్షవాది ఏం చెప్తున్నాడంటే, ధ్వని భక్తికి లక్షణం అంటున్నాడు. లక్షణం అనే పదం ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి ఈ లక్షణకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో లేవు. అవ్యాప్తి దోషం ఉంది దీనికి, భక్తికి. కాబట్టి ఇక్కడ ధ్వని లేదు, ఓన్లీ భక్తి మాత్రమే ఉంది. అతివ్యాప్తి అవ్యాప్తితో ఉంది. కాబట్టి ధ్వని వేరు, భక్తి వేరు, 2 ఒకటి కాదు అనేది ప్రూవ్ చేశాడు అతివ్యాప్తితోటి. అంతేనా భాగ్యలక్ష్మి గారు? అంతే సార్, అంతే. అంటే నాకు లక్షణకి లక్షణముకి బేసిక్ డిఫరెన్స్ కరెక్ట్ గా తెలియట్లేదు. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పాక? ఇప్పుడు అర్థమైంది. లక్షణము అనేది
ఒక పదార్థానికి ఉండే అసాధారణ లక్షణానికి 3 దోషాలు ఉండకూడదు అనుకుని అక్కడ లక్షణం గురించి చెప్పుకున్నాం. లక్షణ అనేది మన ఒక శబ్దంలో ఒక రకం, 3 రకాల్లో ఒక రకం. వాచకము, లక్షకము, వ్యంజకం. లక్షణార్థము లక్షణార్థం లాక్షణికం ద్వారా తెలుస్తుంది మనకి కదా, లక్షణం ద్వారా తెలుస్తుంది. ఈ లక్షణ అనేది 3 అంశాలు ఉంటేనే లక్షణం అవుతుంది అది. కాబట్టి ఈ లక్షణ వేరు, అక్కడ లక్షణం వేరు. ఇక్కడ ధ్వని భక్తికి లక్షణము అని పూర్వపక్షవాదులు చెప్పారు. కాబట్టి ఈ లక్షణంలో దోషం ఉంది అనే ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఈ గ్రంథకర్త మీద ఉంది. ప్రూవ్ చేశాడు. అతివ్యాప్తి ఉన్నాయి కాబట్టి ధ్వని భక్తికి లక్షణం కాదు అంటే అసాధారణ లక్షణం కాదు అనేది ప్రూవ్ చేశాడు. ప్రసాద్ గారు కరెక్టేనా నేను చెప్పింది? చాలా కరెక్ట్. మనము అది గురించే మనకి ముందుగా టేబుల్ ఇచ్చినప్పుడు ఇక్కడ అర్థం ఏమొస్తుంది, ఆ శబ్దానికి వచ్చే అర్థం ఏమిటి, లక్షణకు వచ్చేటువంటి అర్థం ఏమిటి, వ్యంజకానికి ఏమిటి అర్థం అని ముందు అందుకే టేబుల్ ఇచ్చారు సార్. అందుకే మనం అందరం కూడా ఆ బేసిక్ టేబుల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేని నుంచి ఏదొస్తుంది, అప్పుడు మనకి అక్కడ అది శబ్దం అయితే దాని నుంచి వచ్చేటువంటి అర్థం ఏమిటి, ఇవన్నీ మనకు గుర్తుంటే ఈ పదాలు వాడేటప్పుడు మనకి స్ఫురణకు వస్తుంది సార్. లేదనుకోండి మీరు అనుకున్నట్టుగా అది మీకు ఒక యాక్షన్ లాగానే అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మెయిన్గా మనం అవి ఖచ్చితంగా చదువుకోవాలి. ఏం లేదండి భాగ్యలక్ష్మి గారు, సార్ అందరికీ తెలుసు అవన్నీ. ఆ బేసిక్స్ అదే అంటున్నాను. వినండి, మీకు నాకే కాదు అందరికీ కొన్ని 100 సార్లు చెప్పించారు క్లాసులో కూడా, వరలక్ష్మి గారు కూడా. 3 రకాలని, వాచకమని, లక్షకమని, వ్యంజకమని, వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థం అని, అభిధా వ్యాపారము, లక్షణ వ్యాపారము, వ్యంజన వ్యాపారం అని చెప్పేసి మనకి అందరికీ తెలుసు, తెలియదని కాదు. ఈ లింకేజ్ లో అప్లికేషన్ లో కొంచెం మీరు అండర్లైన్ చేయలేదనే విషయాన్ని చెప్పాను, కానీ మీరు 24 క్యారెట్ బంగారం అని ప్రూవ్ అయింది ఈ గీట్ రాయి తోటి. ధన్యవాదాలు సార్. QED అండి, ఏమండి? QED, గాడ్ ఎరా డెమాన్స్ట్రేషన్. హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు అర్థమైందా నీరజ్ గారు? అర్థమైందండి. నాకు సరిగ్గా అర్థమైంది, కానీ ఇంకోసారి బాగా చూస్తే ఇంకోసారి బాగా అర్థమైంది. మీరు వీడియో వినండి విజయ్ కుమార్ గారు. సరే ఇప్పుడు ఆపేస్తాను. అందరూ వీడియోలు చూస్తున్నారా? చూస్తున్నాను సార్. ఇప్పుడు ఒక ముఖ్య విషయం